ఘనత ప్రభావం కలుగునుగాక. ఒకసారి మనమందరము పరిశుద్ధ గ్రంథం తెరిచి జకర్యా గ్రంథం తెరుద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. జకర్యా పాత నిబంధన 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ మరలి వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచనా దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రార్థనకి తరలోచన. కృపగల దేవ, దయగల మా ప్రియ పరులకు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ప్రభువా మేమందరం యొక్క సన్నిధిలో తరలి వచ్చి ఉండగా, ప్రార్థనకి చేరి ఉండగా, ఈ వాక్యం దగ్గరికి వచ్చి ఉండగా దేవా సహాయం దయచేయండి. నీ వాక్యంతోనూ నీ మాటలతోనూ నీ ఆత్మతోనూ మమ్మల్ని సంధించండి. నీ సెరుబులను కెరాబులు మా మధ్యలో నుంచి నడిపించండి. నీ దూతల సమూహం మధ్యలో మీరే మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని ప్రభువైన యేసు క్రీస్తు నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొకసారి ప్రభు చిత్తమైతే మనం ఒక ప్రత్యేకమైన వర్తమానంలోకి వెళ్దాం. ప్రభు కృప అయితే ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క కవచము, లేకపోతే వాడుక భాషలో ప్రజలందరికీ తెలిసిన పదం ఏంటి, టక్సెడో ఉంటుంది. టక్సెడో ఇది లోక సంబంధమైన టక్సెడో వేరు, ఆత్మ సంబంధమైన టక్సెడో వేరు. టక్సెడో ఏంటంటే మీకు పక్కన కనిపిస్తుంది కదా, దాన్ని టక్సెడో అంటారు. ఒక పెళ్లి కుమారుడికి ధరింపజేసే వస్త్రాలు ఒక రకంగా మాట్లాడితే, పాశ్చాత్య దేశాల్లో ప్రత్యేకించి కెనడా, అమెరికా, ఇతర దేశాల్లో వివాహం అంటే జనరల్గా ఎక్కువ మంది ఇష్టపడేది, ఒక ఉన్నతమైన వివాహం జరిపించాలనుకున్నప్పుడు పెళ్లి కుమారుడికి ఉపయోగించే వస్త్రాలను టక్సెడో అంటారు. అది టక్సెడోకి అది తయారు చేసే విధానము ప్రత్యేకంగా ఉంటుంది. అది కనిపించే విధానం ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా టక్సెడో ఒకేలాగా ఉంటుంది. అది మారదు. మనం కోట్లు మారుతూ ఉంటాయి, సూట్లు మారుతూ ఉంటాయి, కానీ టక్సెడో అంటే ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. దానిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు ఆ టక్సెడో గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఈరోజు మనం మాట్లాడే మన టక్సెడో ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ కవచం. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ యెరూషలేములో అలాగే ఉంటుంది, జెఫర్సన్విల్ అలాగే ఉంటుంది, గుంటూరులోనే అలాగే ఉంటుంది. దాంట్లో మార్పులు ఏముండవు. దేవుని యొక్క శక్తి ప్రభావం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఆయన యొక్క కంచెలో లోపల ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళందరికీ ఒకే రకమైన శక్తి సామర్థ్యాలు ఇచ్చారు. ఆమేన్. అయితే ఒకసారి మనము పాత నిబంధన మన యొక్క ప్రారంభం నుంచి వచ్చినట్లయితే ఇది కొంచెం లోతుగా మనకు అర్థమవుతుంది. మీకు బైబిల్ అందరికీ తెలిసినందరికీ ఒక సంగతి తెలుసు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు దేవుడు మనల్ని నేల మట్టిలో సృష్టించాడని మనకందరూ తెలుసు. అయితే తెలియాల్సిన లోతైన సంగతి ఏంటంటే దేవుడు నేల మట్టితో మనం సృష్టించడానికన్నా ముందుగానే సృష్టించాడు. ఇది మనం గ్రహించాల్సింది. ఇప్పుడు మనము ఈ శరీరంలో ఉన్నాము, మట్టి శరీరంలో. అయినప్పటికీ మన కొరకు ఆ శరీరం ఉన్నది. నేను ఈరోజు మాట్లాడుతుంది ఆ టక్సిడో గురించి. ఇది మనం ధరించుకోవలసి ఉన్నాం. వి సపోజ్ టు వేర్ ద టక్సిడో. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్. మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రార్థన చేస్తాం. దాన్ని ధరించుకోవటం ఈరోజు మన పని అనేది. ఈ మట్టి శరీరము దీన్ని విడిచిపోతామని మనకు తెలుసు. మన కొరకు వేరొక శరీరం ఉందని మనకు తెలుసు. అయితే ఆ శరీరంలో వెళ్ళటానికి మనం ఈ శరీరంలో ఏం చేయాలి? మనకు కొన్ని సంగతులు ఉన్నాయి. ఆ శరీరం ఉన్నదని తెలుసు, దాని దగ్గరికి వెళ్ళాలని తెలుసు, దేవుడు ఇచ్చాడని తెలుసు. దాని లోపలికి అడుగు పెట్టాలంటే మనకు కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఏంటో మనం సంపాదించుకోవాల్సి కూడా మనకు కొన్నిసార్లు తెలియాల్సిన పని ఉన్నది. కొంచెం ముందుకెళ్తే దేవుడు మొట్టమొదటిగా మనకందరూ తెలిసిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. మట్టి శరీరంలో దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే దానికన్నా ముందు దేవుడు మనల్ని వెలుగు శరీరంలో సృష్టించాడు. తర్వాత జరిగిన పని ఏంటంటే ఈ మట్టి శరీరం లోపలికి ఆ వెలుగు శరీరంలో ఉన్న ఆత్మని దేవుడి లోపల పంపించాడు. అవునా?
మనకు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లోకి వచ్చినట్లయితే లేఖనం స్పష్టంగా చెప్తా ఉన్నది. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు ఏమంటే, మానవులను మనము మన యొక్క స్వరూపములో మన పోలిక చొప్పున తయారు చేద్దాం. అక్కడ ఉంది ఆఫ్టర్ అవర్ లైక్నెస్, మన పోలిక చొప్పున, మనలాగా మన స్వరూపంలో మన పోలిక చొప్పున. అక్కడ దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు పోలికలో మనం సృష్టించడం అంటే మనల్ని కూడా ఆత్మరూపంలో తయారు చేయటం. మనల్ని కూడా ఆత్మరూపంలో తయారు చేసిన తర్వాత దేవుడు 2వ అధ్యాయంలోకి వచ్చి 7వ వచనంలో మట్టి శరీరంతో చేశాడని బైబిల్ చెప్తాను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా, వారి నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదియాడు. కరెక్ట్గా మాట్లాడితే హీ బ్రీత్ ఇన్, ఆయన ఆత్మని మన లోపల పంపించాడు, ఊది పంపించాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మన ముందుకు వస్తా ఉన్నది. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే వాని స్త్రీని గాను పురుషుని గాను చేస్తానన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ హీ ఇన్, మేల్ అండ్ ఫిమేల్ క్రియేటెడ్ హీ దెమ్. దేవుడు వాళ్ళని స్త్రీని గాను పురుషుని గాను సృజించను. 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక్కటే శరీరం ఉన్నది, దేవుడు వారి లోపల ఆత్మను ఊదాడు. ఇప్పుడు ఏ ఆత్మ ఆదాము లోపల ఉన్నది? స్త్రీ ఆత్మ ఉన్నదా, పురుషాత్మ ఉన్నదా? వర్తమానం తెలిసిన వాడు ఎవరైనా చెప్పే సమాధానం ఏంటంటే, ఆదాము లోపల ఆదాము ఉన్నాడు, ఆదాము లోపల అవ్వ కూడా ఉన్నది. నిజమేనా? ఇప్పుడు ఆదాము లోపల ఎవరు ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు, స్త్రీ ఆత్మ ఉన్నది, పురుషాత్మ ఉన్నది. మీరు కరెక్ట్గా మాట్లాడితే అపోస్తలుడైన పౌలు అందుకనే ఆదాముని పోలుస్తూ క్రీస్తుని కడపటి ఆదాము అన్నాడు. ఎందుకన్నాడంటే క్రీస్తు లోపల క్రీస్తు యొక్క ఆత్మ ఉన్నది, క్రీస్తు లోపల వధువు కూడా ఉన్నది. సో బోత్ స్పిరిట్స్ ఆర్ ఇన్ వన్ బాడీ. 2 ఆత్మలు కూడా ఒక్కటే శరీరంలో ఉన్నాయి. ఆ శరీరాన్ని ఆదాముతో పోల్చాడు. ఆదాము లోపల స్త్రీని, ఆ అవ్వని ఆయన దాచిపెట్టుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సంగతి ఉన్నది. ఈ కాలపు వర్తమానం ఒక మాట చెప్తున్నది, షీ ఈజ్ ఇన్ హిమ్, ఆమె ఆయనలో ఉన్నది. ఇది మన వర్తమానం మొత్తం నమ్మేది. మనం ఎక్కడున్నామంటే మనము ఆయనలో ఉన్నాం, మనం ఆయన నుంచి వచ్చామా ఆయనలో ఉన్నాం. సృష్టించింది ఆయన్నే, మనం ఆయన లోపల దాచిపెట్టున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఆయన లోపల ఉన్నాం. ఆ కారణం చేత ఎఫ్ఎస్సీ 4:30 మనం చెప్తున్న మాట స్పష్టంగా మనం విన్నాం. ఆయన ఆత్మ చేత మనం ముద్రించబడి ఉన్నాం. ఆత్మ యందు, ఆత్మ చేత, ఆత్మలో మనం ముద్రించబడి ఉన్నాం. విచ్ మీన్స్ వీఆర్ ఇన్ ద స్పిరిట్ రైట్ నౌ. దాని ఒక అర్థం ఏంటంటే ఇప్పుడు మనము ఆత్మలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం మనం జాగ్రత్తగా, కొంచెం మనకు విపులంగా అర్థమయ్యేటట్లు చూసినట్లయితే ఎందుకు మనకి ఈరోజు పరిశుద్ధాత్మ కావాలన్న సంగతి మనకు తెలియాలి. మొట్టమొదటిగా ఇక్కడ మీరు చూస్తే ఎన్ని శరీరాలు కనిపిస్తున్నాయి? 4 శరీరాలు. అయితే ఈ శరీరాల్లో అన్ని మీకు వింతైనవి కనిపిస్తాయి. ఇప్పుడు మాట్లాడుకుంటే ఆ చివరిది మనము, అది మొదటిది మనము. ఇప్పుడు మొదటి దాంట్లో ఉన్నాం మనము. అయితే దేవుడు ఆ శరీరం ఇవ్వటానికన్నా ముందు రెండోది ఇచ్చాడు. అవునా? అంటే ఇప్పుడు మనం ఎన్ని శరీరాలు కలిగి ఉన్నాం? ఈ శరీరము మట్టి శరీరము, దీనికన్నా ముందు వెలుగు శరీరము. ఆ వెలుగు శరీరం కలిగి ఉన్నాం మనం. అయితే వాస్తవం గమనిస్తే మనకి ఆ వెలుగు శరీరం కనబట్టల్లా. యూ కాంట్ సీ థియోఫనీ బాడీ విత్ యువర్ ఐస్, బట్ ఫెయిత్ యూ కెన్ సీ ఇట్. అయితే మనం కలిగి ఉన్న ఈ మానవు సంబంధించిన ఈ కన్నులతో నీ వెలుగు శరీరం చూడలేవు. అయితే విశ్వాసము ద్వారా నువ్వు ఆ శరీరం చూడగలవు. నిజమేనా? ఏ శరీరం ఎలా చూడగలం మనము? రైట్. ఒక చిన్న ప్రశ్న అడగనండి. ఈ కాల వర్తమానం చెప్పినట్టుగా ఇప్పుడు ఆ వెలుగు శరీరం ఎక్కడున్నది? పరలోకంలోనా? మీలోనా? మీలో లేదు, పరలోకంలో లేదు. మరి ఎక్కడుందంటే మీకు ఒక 6 అంగుళాలు పక్కన ఉందన్నారు. కానీ నా పక్కన ఒక శరీరం ఉందన్న సంగతి నాకు తెలియదు. నా పక్క చూస్తే ఈ వ్యక్తి ఆ వ్యక్తే కనబడతారు, ఇంకెవరు కనబడటంలా. విశ్వాసము ద్వారా నువ్వు చూడగలిగినప్పుడు, విశ్వాసం యొక్క గ్రంథములోంచి దానిలో రాయబడిన వాక్యములు నీ లోపల ఉన్నప్పుడు నీ కొరకు ఏర్పరచబడిన ఆ శరీరం నువ్వు చూడగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది, ఇప్పుడు మనం వెలుగు శరీరం గురించి మాట్లాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నది. దీని పేరు విమోచన శరీరము. విమోచన శరీరము అంటే ఇది 2 రకాలుగా మాట్లాడచ్చు. మొదటిది ఏంటంటే ఇది ప్రిడెస్టినేటెడ్, దేవుడు యొక్క ముందు ఎంపికలో జరిగిపోయినది. రెండోది మాట్లాడితే మనము ఇంకా దాని దగ్గర రావాల్సి ఉన్నాం. 2 సంగతులు. దేవుడు ఒక ఆలోచనలో గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? భూమికి పునాది కన్నా ముందే.
అంటే మనం ఎప్పుడు విమోచించబడ్డాము? అంటే మనకి ఈ శరీరం ఎప్పటి నుంచి ఉన్నది? కానీ అది ఇంకా రావాల్సి ఉన్నది. ఇది మనకు అర్థం కావాలా. దేవుడు ఎప్పుడో చేసేసాడు, అయితే మన జీవితంలో ఆ కార్యములు ఇంకా రావాల్సి ఉన్నాయి. అంటే మనం ఇంకా ఆ కాలంకి రాలేదు. వీఆర్ ఇన్ ద వే టు దట్ పీరియడ్. ఆ యొక్క కాలం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ కాలం కొరకు మనం బయలుదేరి ఉన్నాం. మన ప్రయాణం ప్రారంభించున్నాం. పుట్టుక దగ్గర నుంచి మన ప్రయాణం ముందుకెళ్తుంది. ఎక్కడ ఈ భూమి మీద మన యొక్క ప్రయాణం ముగింపు ఏంటంటే దాని దగ్గరికి పోతున్నాం. సో దట్ వాజ్ అవర్ డెస్టినీ వైల్ వీఆర్ హియర్. ఈ భూమి మీద ఉండగా మన యొక్క గమ్యస్థానం అది. ఆ గమ్యస్థానంలోకి వెళ్ళటానికి మనకి చూడండి, ఇది అందరికి ఇవ్వలేదు. ఆయన ఒక ఆలోచనలో ముందుగా ఉన్న వారికి దేవుడు ఇచ్చాడు. చాలా జాగ్రత్త. దేవుడు ఇది మాత్రం ఇవ్వలేదండి, ఇది కూడా ఇచ్చున్నాడు. ఇది అందరికి ఇవ్వాల. ఈ శరీరం ఎవరికైతే ఇచ్చాడో వారి కొరకు ఇది ఇచ్చాడు. బికాస్ దెర్ ఇస్ అ లింక్ బిట్వీన్ దట్ థియోఫనీ బాడీ అండ్ రిడీమ్డ్ బాడీ అండ్ టు దిస్ ఎర్త్లీ బాడీ. ఈ భూ సంబంధమైన శరీరానికి, వెలుగు శరీరానికి, విమోచించబడిన శరీరానికి దేవుడు లింక్ పెట్టున్నాడు. ఏంటి ఆ లింక్ అంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక్కడ కానీ చూసినట్లయితే. సేమ్ అదే పిక్చర్ లాగా కొద్ది కింద కోట్ కనిపిస్తుంది, మీరు గమనించండి. ఆ శరీరం అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ శరీరము విడిచిపెట్టిపోగానే నా కొరకు వేరొక శరీరం ఉన్నది. ఈ శరీరం విడిచిపెట్టిపోయిన తర్వాత నాకు ఈ శరీరం ఉన్నది. ఎందుకు ఈ శరీరము? ఈ శరీరము మనము ఈ శరీరంలో ఉండగా మనము క్రీస్తుని కలుసుకోలేము. ఈ శరీరం మన క్రీస్తు దగ్గర తీసుకుపోవాలి. ఈ శరీరం ఈ శరీరాన్ని తీసుకుపోదు. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ శరీరం వచ్చి మనల్ని తీసుకొని పోయి ఈ శరీరంలోకి వెళ్ళిపోయాక క్రీస్తు దగ్గర తీసుకుపోతుంది. ఏంటండి అది? ఏం జరుగుతుంది అసలు? మనం ఎంతసేపు ఇదే అనుకుంటున్నాం, అసలు దీంతో సంబంధం ఏమీ లేదు. ఇది వదిలేసాక అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది వదిలేయటానికన్నా ముందుగానే వదిలేసాక ఏం జరుగుతాయో తెలిస్తే ఇది ఉండగా జాగ్రత్త పడతాం. కాబట్టి ఈరోజు జాగ్రత్త పడాల్సిన దేని కొరకు అంటే, ఈ శరీరంలో నీవు ఉండగా, ఈ శరీరం విడిచిపెట్టిపోయే లోపు పరలోకంలో ఉన్న ఆ మహిమా శరీరంలోకి నువ్వు చేరాలంటే, ఆ వెలుగు శరీరం లేదా వాక్యపు శరీరంలోకి నువ్వు రావాలంటే నువ్వు చాలా పనులు చేయవలసి, చాలా క్రియలు చేయవలసి ఉన్నావు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, మొట్టమొదట మనం కలిగి ఉన్న శరీరము, రెండోది వెలుగు శరీరము. ఆ వెలుగు శరీరము మనం ఆ శరీరం విడిచిపెట్టిపోయిన తర్వాత మనల్ని పట్టుకొని తీసుకెళ్ళి దేవుడి దగ్గర వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ శరీరము గాల్లోకి ఎగరలేదు. ఈ శరీరం రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాక అప్పుడు వెలుగు శరీరము ఆ విమోచించబడిన, లేకపోతే మనం మాట్లాడే రూపాంతరం చెందిన విమోచించబడిన శరీరాన్ని పట్టుకొని దేవుడి సన్నిధిలో వదిలిపెట్టాలి. అప్పుడు మన శరీరం ఎలాగ అంటే క్రీస్తుకు సారూప్యత కలిగిన శరీరంలోకి వస్తాం. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు యొక్క ప్లాన్ నీ గురించి, నా గురించి. ఎప్పటివరకు మనం ఏమనుకున్నాము, చర్చికి ఎందుకు వస్తున్నామంటే నా జ్వరం తగ్గింది, తలనొప్పి తగ్గింది, ఇంట్లో సమస్యలు తగ్గినాయి, కష్టాలు తగ్గినాయి, బాధలు తగ్గినాయి, కన్నీళ్ళు తగ్గినాయి, ఉద్యోగం వచ్చింది, ఆయాసం అని చెప్పి మంచిదే. ఇదంతా దేని కొరకంటే దేవుళ్ళలో మనము అక్కాలు నేర్చుకుంటున్నట్టు, ఏబిసిలు నేర్చుకుంటున్నట్టు, ఎల్కేజీ నేర్చుకుంటున్నట్టు. అయితే దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడు? ఇవన్నీ దేవుడు ఇక్కడ మనకు చేసే కార్యాలు దేనికంటే, ఇవన్నీ నేను చేయగలుగుతున్నా, నీవుగా నన్ను నమ్మినట్లయితే ఉన్నతమైన కార్యములు నీ కొరకు చేస్తా. ఆమేన్. నా సహోదరి మరియమ్మ సాక్ష్యం చెప్పింది, మనమందరం విన్నాం, జ్ఞాపకం ఉందనుకుంటాను. నా భర్త ఇలాగున్నాడు, అలాగున్నాడు, ఆ పని చేసి, ఈ పని చేసి, కష్టాలు పెట్టి, అట్లా చేసి, ఇన్ని చేసి తట్టుకుని లాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో దేవుడు ప్రార్థన ఆలకిచ్చాడు, కుమార్తె విషయంలో సహాయం చేశాడు, భర్త విషయంలో సహాయం చెప్తున్నాడు. అయితే ఇవన్నీ ఏంటి? దేవుడు చేసిన కార్యాలే. అయితే నీకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పటానికి దేవుడు ఇచ్చిన రుజువులు. ఇప్పుడు ఆ రుజువులన్నీ పొందుకున్నాక నాకు అర్థమైంది, దేవుడు నాతో పాటు ఉన్నాడు. అయితే ఇక్కడ ఇవన్నీ కొంతవరకే. రక్షణ శాశ్వతము, స్వస్థత తాత్కాలికము, దేవుడు చేసే కార్యాలు తాత్కాలికం. నేను ఒక మంచి మాట చెప్తాను, నిజమా కాదు చెప్పండి. మనం ఎంతో కష్టపడి, ప్రయాస కలిగి, భారం కలిగి, రాత్రి పగలు నిద్ర మానేసి, తిండి మానేసి, చదివి, కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించాం. ఎంతకాలం ఉంటుంది? ఆ తర్వాత ఏమంటారు? ఏ గవర్నమెంట్ వారైతే మన ఉద్యోగంలో తీసుకున్నారో వాళ్ళే ఏం చేస్తారు? పిలిచి ఒక శాలువా కప్పి ఒక దండేసి ఏం చెప్తారు? చెప్పండి త్వరగా, ఇంక చాలు, ఇంక నువ్వు వెళ్ళి అంటారు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? లేదు లేదు, నాకు దేవుడు ఇచ్చాడు, నేను చచ్చినంతకాలం చేస్తానంటే అవుతుందా? అవ్వదు. ఎందుకనంటే భూమి మీద అన్నిటికీ నువ్వు కష్టపడ్డా, ప్రయాసపడ్డా, భారం కలిగి ఉన్నా, కన్నీరు కాచినా, ఏడ్చినా, శోధించినా, ఏం చేసినా ఇవన్నీ కొంతకాలం ముగిసిపోవాలి. అయితే వీటన్నిటి మధ్యలో దేవుడు నీకేమిచ్చారంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మొరించాడు,
దేవుడు నాకు సహాయం చేస్తాడు, భూమి మీద కొన్ని కార్యాలు చేశాడు, ఇవన్నిటిని బట్టి దేవుడు నన్ను ఆకర్షించాడు, నా కొరకు ఇంకా చేయగలుగుతాడు అన్న విశ్వాసంలోకి నువ్వు రావటానికి దేవుడు ఇవన్నీ చేశాడు. కాబట్టి ఎప్పుడు నువ్వు భూ సంబంధమైన ఆశీర్వాదాలు చూసి నువ్వు అక్కడే ఆగిపోతే క్రీస్తులు ఎదగలేవు. అంతేనా? పోయిన వారం చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. చాలాసార్లు మనం అందరం అనుకుంటాం, ఒక ఇది నేను అంటాను, ఒక భ్రమే అంటాను, పొరపాటుగా అనుకోకండి ఎవరిని దీని గురించి. మనకి భూ సంబంధంగా దేవుడు మనల్ని దీవించినప్పుడు, డబ్బు పరంగాను, వస్తు పరంగాను, ఇంకే పరంగాను దేవుడు మనల్ని మనకి ఎక్కువ వచ్చినప్పుడు మనం అనుకుంటాం దేవుడు నన్ను బాగా దీవించాడు. లేదంటే మనం కూడా అంటాం, ఎవరైనా మంచిగా సంపాదించుకుంటే తరచుగా పాస్టర్ గారు చెప్పే మాట ఏంటండి, మా సంఘంలో పలానా విశ్వాస దేవుడు దీవించాడు, మామూలు దీవించాడు, 4-5 కార్లు కొన్నాడు, 5-10 బిల్డింగ్లు కొన్నాడు, బ్యాంకులో మామూలు బ్యాలెన్స్ లేదు, దేవుడు ఆయన్ని. పచ్చి అబద్ధం అది, పచ్చి అబద్ధం అది. బైబిల్లో ఒక్కడిని చూపించాడు దేవుడు డబ్బు పరంగా దీవించడండి, చెప్పండి. ఇంకో మాట చెప్తా, డబ్బు ఉండి దేవుడిని వదిలేసిన బైబిల్ ఎంతమంది చూపించమంటారు మీరు? డబ్బు ఉంటే పరలోకం రామని యేసుక్రీస్తు చెప్పలేదా? మరి డబ్బు వచ్చిందంటే దేవుని తీసుకోవడం, దేవుని ఆశీర్వాదం ఎలాగంటారు? యవనస్తుని ధనవంతుడు ఏం పోగొట్టుకున్నాడు? గెహజీ, బిలాము, యోధా, మీరు గమనిస్తే అందరు డబ్బు వల్లే పోగొట్టుకున్నారు. మరి డబ్బు ఆశీర్వాదం ఎందుకు అవుతుంది? కానే కాదండి. అయితే నువ్వు ఇక్కడ ఉండగా డబ్బు నీకు అవసరం కాబట్టి దేవుడు నీకు ఇస్తాడు. అయితే బైబిల్ అంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని రాజ్యం వెతుకు, మొట్టమొదటి దేవుని రాజ్యం వెతుకు. మరి ఈరోజు నేను మీకు అర్థమైన భాష చెప్తాను. మొట్టమొదటి దేవుని రాజ్యం వెతకటం అంటే ఎదుగో ఈ శరీరం వెతకటం. ఈ శరీరం వెతకాలంటే ముందు ఇది కావాలి, ఇది కావాలంటే ఇది మన దగ్గర రావాలి, ఇది రావాలంటే దానిలో ఉండగా నువ్వు దీని కొరకు ఏమన్నా చేసావా? అది పొందుకోవడానికి ఏమైనా చేసావా? అది పొందుకోవడానికి ఏదైనా జీవించావా? ఏదైనా త్యాగం చేసావా? ఏదైనా విడిచిపెట్టావా? ఇది వ్యర్థమని దేవుడు చెప్పాక దాని నుంచి నువ్వు దూరం జరిగావా? నువ్వు అవన్నీ జరగకుండా దేవుని రాజ్యానికి వచ్చేయాలని నువ్వు కలల్లో ఉండిపోవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం అంటే కలలో రాజ్యం కాదు, అది నిజమైన రాజ్యం అయి ఉన్నది. అది కేవలం కళల్లో చూసేదో, దర్శనాలు చూసేదో. కొద్దిమంది అంటారు, పాస్టర్ గారు రాత్రి పడుకున్నానా, నా పక్కనకి తెల్ల నీరు వచ్చింది, తెల్ల గుర్రం వచ్చింది, గుర్రం రెక్కలు, నాకు కూడా రెక్కలు అలాగే మొలిచి ఇలాగే ఎగిరిపోయింది పాస్టర్ గారు. అవును, అక్కడే ఓ మాట అడుగుతాను, మన రెక్కల గుర్రం మీద వెళ్తామా? చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను, తెల్లగా ఉన్నాయని మంచి అనుకుంటే అయిపోతాం. కాబట్టి జాగ్రత్త, వాక్యానుసారంగా ఉండే మేలైనవి, దేవుడు నీకు ఇచ్చినవి మేలైనవి. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు ఈ భూమి మీద ఉండగా, ఈ రక్త సంబంధించిన ఈ శరీరంలో నీవు ఉండగా, ఈ రక్త మాంసాలు నీవు ఉండగా, నీవు ఇక్కడ పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ కవచం. ఇంకో భాషలో మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందుకోవటం. దానికి ఈరోజు మనం పెట్టుకున్న పేరు టక్సైడో. టక్సైడో ఏంటి? టక్సైడో అంటే మరి చాలా మందికి దీని గురించి చాలా ఆలోచనలు రావచ్చు. ఏంటి పదం ఏంటని? టక్సైడో అంటే ఒక సూటు మాత్రమే కాదు, దానికి ఒక చరిత్ర కూడా ఉన్నది. ఏంటి చరిత్ర? నా చెప్పుకున్నట్టుగా పెళ్లి కుమారుడు ధరించేది, అందరిలోకి ప్రత్యేకంగా ఉండేది. నువ్వు ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం పోయినా అది ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా ఉంటుంది, దానిలో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, అది ప్రత్యేకించబడినది. సరే ఇలా చెప్తాను, చెప్పండి. స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ ఒక మాట అడుగుతున్నాను. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక టీ షర్ట్ మీద, ఒక షార్ట్ మీద ఉన్నప్పుడు, లేదంటే కొద్దిమంది పురుషులు లుంగి మీద, బెనని మీద ఉన్నప్పుడు ఎట్లా కూర్చుంటాం ఇంట్లో? ఇలా కూర్చుంటారా? కాలు ఎక్కడ ఉంటుంది, చెయ్యి ఎక్కడ ఉంటుంది? అమ్మా, ఇళ్లలో మీరు ఇక్కడ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. దేవతా వస్త్రాలు ఉంటే ఇళ్లలో మీకు అవి వేసుకుంటారు కదా, అప్పుడు ఎలాగుంటారు చెప్పరే? దేవతా వస్త్రాలను సీరియస్ చూస్తారు, నైటీలు ఎట్లా కూర్చుంటారు? అదే మీరు పట్టు చీర కట్టినప్పుడు, అదే మీరు సూట్ వేసినప్పుడు ఎలాగుంటారు? కింద కూర్చుంటారా? నేల మీద పడుకుంటారా? ఎక్కడున్నా ముందు చెక్ చేస్తారు, డస్ట్ ఉందా లేదా చూసిన తర్వాత కూర్చోరు. లేదా నుంచోడు కాళ్ళు నొప్పులు వచ్చినా, మోకాళ్ళ నొప్పులు నిలబడి ఉంటాం. కారణం ఏంటంటే మీరు ధరించిన వస్త్రాలకు విలువ మీకు తెలుసు. అంతేనా? నేను కూడా ఇక్కడ అదే చెప్తున్నా, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎలాగంటే అలాగుండవు, నీ ఇష్టానుసారంగా ఉండవు, చెడ్డ స్థలంలో ఉండవు, మట్టి కొట్టుకుపోయిన స్థలంలో ఉండవు, ఎవరి పక్కన వారి పక్కన కూర్చో, ఎలాగంటే అలాగ జీవించవు, ఎలాగంటే అలాగ మాట్లాడు. ఉన్నంతలో నీ మాటలన్నీ మారుతాయి, నీ పద్ధతులు మారుతాయి, మొట్టమొదటి కూర్చునే విధానము, నడిచే విధానము, మాట్లాడే విధానం మొత్తం మారుతాయి. ఏమా భూమి మీద ఒక మామూలు సూట్ ధరించుకుంటే మళ్ళీ ఇన్ని మార్పులు వచ్చినాయే. నేనంటే పరిశుద్ధాత్మని సూటును ధరించుకుంటే ఎంత రావాలి నీ లోపల ఇంకా మార్పు?
కొద్దిగా వస్తా ఎక్కువ వస్తా నేనంటే ఖచ్చితంగా ఎక్కువే వస్తుంది. అయితే ఈరోజు నేను మాట్లాడే ఈ సూట్ ఏంటో చెప్పనా, బయట ధరించుకునేది కాదు, లోపల ధరించుకునే సూట్ గురించి మాట్లాడుతున్నా. నీ హృదయం ధరించుకునే ఈ టక్సెడో గురించి మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మ కవచం, అది శరీరానికి కాదు నీ ఆత్మకై ఉన్నది, అది శరీరానికి కాదు నీ ఆలోచనకై ఉన్నది, అది శరీరానికి కాదు నీ హృదయానికై ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, ఇట్ ఈస్ ఎ షీల్డ్ టు ది హార్ట్. అది నీ హృదయానికి కవచం వంటిది. ఎందుకని కవచం అనే పదం మాట్లాడుతున్నానంటే, నీ హృదయం లోపలికి ఏదైనా రావాలంటే ముందు అది కవచాన్ని దాటి రావాలి. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవటం జరిగే మేలేంటో చెప్పనా, వ్యర్థమైన దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఈరోజు మనందరికీ అత్యంత కష్టమైన సంగతి ఏంటో తెలుసా, ఆలోచనలే. ఒక మాట చెప్పనండి. ఓల్డ్ టైమ్ కేస్ ఆఫ్ ది బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆ పాతకాలపు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందినట్లయితే ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ ప్రైడ్. ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ ప్రైడ్. ఏంటి ప్రైడ్ అంటే? గట్టిగా చెప్పండి. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ బాప్టిజంగా పొందుకున్నట్లయితే నీ దగ్గర ఏముండదు, గర్వం అనేది ఉండదు. గర్వం అనేది ఉండదంటే అర్థము ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదని. కాబట్టి గమనించండి, మన ఆలోచనలు, నేనంటే క్రియలు గర్వం చూపించడం కాదు, ఆలోచనలు కూడా గర్వం చూపించాలి. నువ్వు నిజంగా ఆత్మను కానీ పొందుకునే వ్యక్తివైతే నువ్వు ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు. ఒకళ్ళు మనం ఎప్పుడు తక్కువ చేస్తామంటే, నేను గర్వపడాలనుకుంటే ఇతరులను తక్కువ చేయాలి. నేను వాళ్ళని తక్కువ చేయాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చిందంటే లోపల గర్వం ఉన్నప్పుడే. నా దగ్గర గర్వం లేనప్పుడు ప్రతి వాళ్ళని క్రీస్తుని చూడగలుగుతా. పరిశుద్ధాత్మను పొందినప్పుడు నీలో ఒకడు తక్కువ లేడు, ఒకడు ఎక్కువ లేడు. అందుకని ఈ కాలపు ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, దెర్ ఈజ్ నో బిగ్ ఐ, దెర్ ఈజ్ నో స్మాల్ యూ. ఏంటది? ఎవడు పెద్ద అనేవాడు లేడు, నేను పెద్ద అనేది లేదు, నువ్వు చిన్న అనేది లేదన్నాడు. ఎందుకంటే మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మను పొందారు. దాంట్లో పెద్దోడెవడు, నువ్వు చిన్నోడెవడు? మరి అందరూ ఎవరు? మరి ఈరోజు మళ్ళా నేను పెద్ద, నువ్వు చిన్న ఏంటి? అప్పుడప్పుడు చూడండి, ఒకసారి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పెద్ద పాస్టర్ గారు వచ్చారు. ఎవరు వచ్చారు? పెద్ద పాస్టర్ గారు ఒకడే నాకు తెలిసి, ప్రభు అయినా యేసుక్రీస్తు. మరి ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, ఆయన వచ్చేది పోయేదేమీ లేదు, ఆయన వచ్చాడో పోయేదే లేదు. కాబట్టి ఈరోజు మన ఆలోచనలు ఏంటి? ఒక వ్యక్తి కారులో దిగాడా, ఒక సూట్ వేసుకున్నాడు, చూడగానే ఏమంటాం, అమ్మ పెద్ద పాస్టర్ గారు వచ్చారు. నేను అంటాను, చూడండి, కాల ప్రభుత్వం అంటున్నాడు, భూమి మీద 2 విశ్వాసులు ఉన్న పాస్టర్ గారు అమెరికా ప్రెసిడెంట్ కన్నా పెద్దోడు అన్నాడు. ఎంతమంది? 2 విశ్వాసులు ఉన్న పాస్టర్ గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కన్నా కొంచెం పెద్దోడు అన్నాడు. ఈరోజు మనమే పోతున్నాం. కొద్దిమంది ఒక 50 మంది 100 మంది విశ్వాసులు ఉన్న పాస్టర్ వెళ్ళే పోయి, అయ్యా మా చిన్న సంఘం పాస్టర్ గారు. ఎవడిది చిన్న సంఘము? యేసుక్రీస్తుకి 11 మంది ఉన్నారు సంఘము, మరి నీ దగ్గర 50 మంది ఉన్నారు, ఎవరు చిన్న సంఘము? వీళ్ళు బెనిఫిట్ పొందడం కొరకు వాళ్ళకు ఉన్నది చిన్నదంటున్నారు. నేనంటాను, దేవుడు ఇచ్చింది ఏది చిన్నది కాదు, చిన్నది దేవుడు నీకు ఇవ్వడు. చిన్నది దేవుడు ఇవ్వడు నీకు. చెప్పండి, పరిశుద్ధాత్మ చిన్నదా? దేవుడి శక్తి చిన్నదా? దేవుడిని భూమి మీద పుట్టించడం చిన్న సంగత? నువ్వు పరలోకంకి వెళ్ళే సంగతి చిన్న సంగత? నీలో చిన్న సంగతులు ఏమీ లేవు, అన్ని పెద్దవి, అన్ని ఘనమైనవి ఉన్నాయి, అన్ని ఉన్నతమైనవి దేవుడిని లోపల దాచిపెట్టి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, చిన్నవి ఏమి మన దగ్గర లేవు. ఎప్పుడు మనం చిన్న పెద్ద ఆలోచన చేస్తామంటే మన లోపల గర్వాలు ఉన్నప్పుడు. ఆ గర్వం ఎప్పుడైతే పక్కన పడేసామో ప్రతి వాళ్ళు మనం గొప్ప సంగతిలో చూస్తాం. దేవుని నామానికి మహిమ. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్టిజం నీ హృదయంలో పుట్టినదో, నీలో ఉన్న గర్వాన్ని తీసేసిందో, ఇట్ విల్ మేక్ యూ ఎ టక్సిడో సూట్, పుట్ ఆర్మ్స్ అరౌండ్ ఎ పెయిర్ ఆఫ్ ఓవర్కాల్స్ అండ్ కాల్ హిమ్ బ్రదర్. అప్పుడు నువ్వు ఈ టక్సిడో, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, టక్సిడో అంటే సూటు. ఆ సూట్ వేసుకొని, అంటే ఆత్మ యొక్క కవచము, పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవంతో నువ్వు ఒక వ్యక్తి మీద చేయేసి అంటావు, గర్వాన్ని పక్కన పడేసావు. కాబట్టి నీ హృదయం అంతటితో వాళ్ళ భుజం మీద చేసి అంటావు, నా సహోదరుడు అని పిలుస్తావు. ఆమేన్. నువ్వు ఒక వ్యక్తిని బ్రదర్ అని పిలవాలంటే సంతోషంగా లేకుండా పిలవలేవు, ఆత్మతో కదిలించబడకుండా నువ్వు పిలవలేవు. చూడండి, అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, అర్కాన్సాస్లో ఉన్న సహోదరులందరూ చాలా పేదవాళ్ళు అని మాట్లాడు. చూడండి, దోస్ అర్కాన్సాస్ పీపుల్ ఆర్ పూర్ యాజ్ దే కెన్ బి. ఎంత పేదవాళ్ళో వాళ్ళు అంత పేదవాళ్ళు. అయితే బట్ బ్రదర్, అండర్ దెమ్ ఓల్డ్ బ్లూ షర్ట్స్
వాళ్ళు వేసుకున్న నేత నీలి రంగు చొక్కాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల సమ్ రియల్ గుడ్ ట్రూ హోలీ గోస్ట్ ఫిల్ హార్ట్స్, ఒక నిజమైన పరిశుద్ధాత్మ చేత నింపబడిన హృదయాలు ఉన్నాయి అన్నారు. దీన్ని బట్టి వర్తమాన సంఘాల్లో చాలా దేశాల్లో, బయట దేశాల్లో పాస్టర్ గారు కేవలం బ్లూ చొక్కాలు వేస్తున్నారు. ఎందుకు? ఆయన ఏమన్నాడు? బ్లూ చొక్కా వేసుకున్న వాళ్ళ హృదయాలు పరిశుద్ధాత్మ నింపబడ్డాయి అన్నాడు. ఇదేంటిది? బ్లూ చొక్కా వేసుకుంటే పరిశుద్ధాత్మ నింపబడతామా? ఆయన ఏమన్నాడంటే బ్లూ చొక్కా వాళ్ళు ధరించుకుని ఉన్నారు, దాని వెనకాల పరిశుద్ధాత్మ చేత నింపబడిన హృదయాలు ఉన్నాయి అన్నారు. అంటే ఆ హృదయాలు ఉన్నవాళ్ళు ఆ చొక్కా వేసుకున్నారు. నువ్వు ఏ చొక్కా వేసుకున్నావు ముఖ్యం కాదు, అక్కడ నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డాం అన్నది ముఖ్యం. ఇలా మాట్లాడదాం. వాళ్ళు మేడగదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ చొక్కాలు వేశారు? ఇప్పుడు తెలిస్తే మనం కూడా అదే వేద్దాం. ఇప్పుడు ఇది అనుసరణ కాదు. అక్కడ ఉద్దేశం అంటే అసలైనది పక్కకు పోతుంది, అనవసరమైనది లోపలికి వస్తున్నది. ఇప్పుడు అదేగా జరుగుతున్నది. ఆ బ్లూ చొక్కాలు వేసారని కొంతమంది మిగతా కలర్స్ మానేశారు. ఇప్పుడు ఆ బ్లూ చొక్కానే పడతాయి, ఇంకేదో వాడిని. ఎందుకంటే బ్లూ చొక్కా వేసుకుంటే పరిశుద్ధాత్మ వస్తుందా? మన లోక సంగతులను విడిచిపెట్టి ప్రార్థనలో ఉండి ఒప్పుదలు కలిగి పరిపూర్ణమైన మారు మనసు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ వస్తుందా? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అంటే ఏదో ఒక పని చేసేస్తే మనం కూడా వచ్చేసినట్టే అనుకుంటే అది నిజంగా దేవుడి నుంచి వచ్చినది కాదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ లోపల క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు పనిచేస్తాయి. క్రియలు లేని విశ్వాసము మృతము అని పౌలు గారు అంటున్నాడు. క్రియలు లేకుండా నువ్వు ఆత్మను ఎక్కడ పొందగలవు? క్రియలు లేకుండా విశ్వాసం ఎక్కడ పొందగలవు? క్రియలు లేకుండా విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా ఒప్పుదల లేదు, ఒప్పుదల లేకుండా మారుమనసు లేదు, మారుమనసు లేకుండా పరిశుద్ధాత్మ రాదు. కాబట్టి వీటన్నిటికీ ఒకదాని నుంచి ఒకదానికి ఒక లింక్ దేవుడు ఏర్పరుచున్నాడు. ఒక్కొక్క దాని ప్రకారంగా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ పొందుకుంటూ అది నీ లోపల నిలుపుకుంటూ అడుగులు ముందుకేసినప్పుడు దేవుడు యొక్క ఆత్మని, ఆయన యొక్క ప్రభావాన్ని నువ్వు పొందగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకో చిన్న మాట చెప్పండి. ఇట్స్ ఎ బర్త్ ఆఫ్ ది స్పిరిట్ దట్ లివ్స్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఇప్పుడు మనం మాట్లాడే టక్సడో అంటే, పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే ఇట్స్ ఎ బర్త్ ఆఫ్ ది స్పిరిట్ దట్ లివ్స్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. నువ్వు పరిశుద్ధాత్మలో జన్మించటమై ఉన్నది, పరిశుద్ధాత్మ నీ హృదయంలో జీవించటమై ఉన్నది. ఈరోజు అవి లేకుండా నేను చర్చికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రయోజనం లేదండి. నేను ఎంతకాలం భక్తి చేసినా కానీ ప్రయోజనం లేదండి. ఎందుకని ఈ మాటలు అంటానంటే ఇది గాయపరచాలని కాదు, సరి చేసుకోవడం కోసం ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని కాదు. ఎందుకంటే సత్యం మనకి ఎవడో ఒకటి చెప్పకపోతే మన గురించి మనకి ఎప్పుడు నిజం తెలియదు. ఎవరైనా చెప్తే దాన్ని మనం ఒప్పుకొని తీరాలి, దాన్ని అంగీకరించగలగాలి. సరే, అవతల వ్యక్తి తప్పు చేశాడో పాపం చేసా కాసేపు పక్కన పెట్టండి. అయితే ఆ వ్యక్తి చెప్పింది సత్యమా, ముందు దాన్ని అంగీకరించండి. అది సరిచేసుకునే విధముగా ముందు మనం తీసుకోవాలా. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ రాకుండా నువ్వు దేవుని సన్నిధి చేరలేవు. అంతేనా? నువ్వు చర్చికి రాగలుగుతావు, బైబిల్ చదవగలుగుతావు, పరిశుద్ధాత్మ గురించి నువ్వు మాట్లాడగలుగుతావు, వినగలుగుతావు, అనేక సంగతులు చూడగలుగుతావు. అయితే దాన్ని నువ్వు పొందుకోలేవు. ఎందుకని? పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నీవు నీ జీవితంలో అనేక సంగతులు వదిలిపెట్టాలి. అలాగే అనేక సంగతులు దేవునికి సంబంధించినవి నువ్వు పొందుకొని నేను దాటిపోకుండా జాగ్రత్త పరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు నిజంగా అంటే మనం మాట్లాడుకునే ఈ టక్స్టెడ్ అంటున్నాం కదా, ఈ పదం కొత్తగా ఉంటుంది, అందుకని మీకు చెప్తున్నా. ఏంటి టక్స్టెడ్ అంటే? ద హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ రియల్ టక్సిడో. ఈరోజు ఆ నిజమైన సూట్ ఏంటంటే పరిశుద్ధాత్మే నీకు నిజమైన సూట్. ఏంటి పరిశుద్ధాత్మ అంటే? అది నీ అంతటా నా అంతటా తెచ్చుకున్నది కాదు, దేవుడి చేత మనకి ఇవ్వబడినది. పరిశుద్ధాత్మ కేవలం దేవుడి చేత మనకి ఇవ్వబడింది. ఎందుకని ఈ మాటలు పలుకుతున్నానంటే, నువ్వు భూమి మీద మట్టి శరీరంగా వచ్చినప్పుడు నీ కొరకు దేవుడు మహిమా శరీరాన్ని ఉంచినప్పుడు నువ్వు ఈ భూమి మీద ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట నుంచి గమనిస్తూనే ఉంటారు. నా కళ్ళకి అది కనబడకపోవచ్చు, బట్ సమ్వన్ ఈజ్ వాచింగ్ మీ ఆల్ ది టైమ్. అంతేనా? ఈ గడి వర్తమానంలో ఒక మంచి మాట ఉన్నది, ప్రతి క్షణము ప్రభువైన యేసుక్రీస్తు కన్నులు నీ వైపు ఉన్నాయి అని. వర్తమానం అంటే ఎబిల్లాసిన బతిలో ఒక మాట ఉన్నది, అందుకనే నీ కన్నులు యేసు మీద ఉంచుము. అన్ని వేళలా నీ కన్నులు యేసు మీద ఉంచుము. నేను యేసుక్రీస్తు మీద ఉంచినప్పుడు నా కన్నులు ఆయన ఏం చూస్తున్నాడో నాకు తెలుస్తుంది. నా జీవితంలో నేను ఏం చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు అన్న సంగతి నాకు తెలుస్తుంది. అప్పుడు నేను తప్పు చేయకుండా సరి చేస్తాను. అవునా? ఒక మాట మనం అనుకుంటాం, చాలాసార్లు మనకందరికి అలవాటు ఏంటంటే,
చీకట్లో ఇంట్లో లైట్ తీసేసి మనం ఎవరికి మెసేజ్లు పెట్టినా, ఎవరితో మాట్లాడినా నన్ను ఎవ్వరు చూడట్లేదు కదా అనుకుంటా. ఇదేంటిది? ఎవరు చూస్తున్నారు? మనం ఏమనుకున్నాం? ఎవరు మోసం చేసుకున్నారు? ఎవరు పోగొట్టుకున్నారు మహిమ శరీరం? ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆ టక్సడో, మన భాషలో మాట్లాడితే టక్సడో, బైబిల్ భాషలో మాట్లాడితే పరిశుద్ధాత్మ కవచం అంటుంది. ఆ సూటు, పరిశుద్ధాత్మ సూటు ఇప్పుడు మనం పోగొట్టుకున్నట్టా లేదా? ఎఫ్సీ రాసి 4:30 పత్రిక అదే చెప్తున్నది. ఏమని ఉన్నది అక్కడ? పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. అంటే దేవుడు మనకి ఆ సూటునిస్తే అది ధరించుకోవడానికి వీలు లేకుండా మనం జీవిస్తాం. అది ధరించుకునేలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చినది మనతో పాటు ఉండటానికి. ఆయన తీసుకెళ్ళిపోవడానికి ఇవ్వలేదు, మనలోనే ఉండటానికి. ఆయన వచ్చేదాకా మనల్ని సిద్ధపాటు కలిగి ఉంచడానికే దేవుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. మెప్పు కోసమో దేవుడు కార్యాలు చేయటం కొరకు దేవుడు ఎప్పుడు పరిశుద్ధాత్మనివ్వడు. మనల్ని 10 మంది ముందు హెచ్చించడానికి, హెచ్చించుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మనివ్వడు. ఒక మంచి సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు కారు డ్రైవరు. ఒకసారి మేము వెర్టిగాలో వెళ్తా ఉంటే అతను అప్పుడు దాకా ప్రసంగాలు మొత్తం చూసి పక్కనే ఉండి దేవుడు ఒక ఆత్మ కదలిక చూసి కారులో దిగాం. వైజాగ్ ఆర్కే బీచ్లో దిగాం. అందరూ దిగారు, ఆయన పక్కనే కూర్చున్నాం. అకస్మాత్తుగా ఆయన కారు దిగిపోతే, పాస్టర్ మీరు కారులో కూర్చొని దిగద్దన్నారు. ఏం సోదరా, పాస్టర్ గారు నెత్తి మీద చేపెట్టి మీరు ప్రార్థన చేసిన ఆర్డినేషన్ ఇచ్చేయండి. దేనికోసం అన్న? మీలో ఉన్న ఆత్మలోకి వచ్చేయాలని. నిజంగా ఉన్న ఆత్మ వచ్చేయాలని సంతోషపడదాం పడమా? మీలో ఉండి వచ్చేయాలి నాకు. అసలు మీరు అట్లా కదులుతా ఉంటే దిగాలి, భయపడిపోతుంది. నాకు కావాలి భాష. నేను అన్నాను, ఎందుకు అనుమానం వచ్చింది? ఎందుకు నీకు కావాలనుకుంటున్నావు అని అడిగాను. నేను వెళ్తుంటే అందరూ గడగడ ఉనికిపోవాలి భాష, భయపడి పారిపోవాలన్నాడు. నీ జీవితంలో పొందుకోపోవాలి. ఎందుకని? నువ్వు దేవుని మహింపరచడం కొరకు ఆత్మను పొందుకోవాలనుకోవట్లా. దేని కొరకు? నన్ను చూసి భయపడాలనుకున్నావు, చూసావా? నన్ను అని ఎప్పుడైతే అనుకున్నావో నీ లోపలికి దేవుడు రాలేదు. అర్థమవుతుంది? ఇందాక చెప్తున్నదే గర్వము. అది గర్వము చాలా కోణాల్లో ఉంటుంది. మనల్ని హెచ్చించుకోవడానికి గర్వం మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. దాన్ని ఎప్పుడైతే తీసేసుకున్నావో అప్పుడు దేవుడి లోపల రావటానికి అనువుగా ఉంటుంది. ఈ అనువైన వాతావరణం ఉంచాల్సిన బాధ్యత మనదే. ప్రజలో మీరు గమనించండి, ఈ మధ్య 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తావు, నాకు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఎప్పుడు నాకు ఒకే ప్రార్థన చేసే అలవాటు. ఏం ప్రార్థన అంటే, అది వారి హృదయాల్లో ఏ ఆందోళన, కలత లేకుండా ఉంచుంటాము. ఎందుకు? తప్పు చేసేదే నీకు ఆందోళన వచ్చినప్పుడు, తప్పు చేసేది నువ్వు కలత వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. ఆ ఆందోళన, కలత లేకపోతే దేవుడు నీకు ఏమైతే చేయాలనుకున్నాడో సరైన సమయానికి సరైన జ్ఞానము, జ్ఞాపశక్తి ఇస్తాడు. ఈ 4 ఇంకంతకన్నా మనం ఏం చేయక్కర్లేదు. దేవుణ్ణి అడిగేటప్పుడు మొట్టమొదట నా దగ్గర ఆందోళన ఉంచొద్దు, కలత ఉంచొద్దు, అంటే గందరగోళం. మన నిర్ణయాలన్నీ ఎప్పుడు తీసుకుంటాం? కోపంలోను, ఆవేశంలోను, దుఃఖంలోను, ఏడుపులోను, గందరగోళంలోను తీసుకుంటాం. కాబట్టి అవన్నీ తర్వాత మంచిగా ఉండవు. నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నావా? దేవుడిని లోపల నిలబెట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వు దేవుడి చిత్తాన్ని నమ్మి వెంబడించాలనుకుంటున్నావా? ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా ప్రశాంతమైన వాతావరణంలో తీసుకో. గలాటాల్లో, గాబరాల్లో వద్దు. కోపంలో అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే కోపంలో తీసుకున్న తర్వాత నువ్వు దాని ప్రకారం ఉండలేవు. ఉండాలనుకొని చాలా కోల్పోతావు. అంతేనా? నేను ఆ మాట అనేసాను కదా, ఇప్పుడు నేను వెనక్కి తీసుకుని నేను తగ్గిపోతానేమో, తక్కువైపోతానేమో అని లేనిపోని గాంభీర్యాలకు పోయి ఉన్నది మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఇది సాధారణంగా తల్లిదండ్రులకి భార్యాభర్తల దగ్గర జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక మాట ఇచ్చేస్తాము, అది కట్టుబడి ఉండలేక దానికోసం తిప్పలు చేయటం, అప్పులు చేయటం. కాబట్టి అది 2 చేయకండి. వాక్యానికి లోబడండి. చేయలేము, క్షమించమని అడగండి. అయిపోయింది అక్కడ. దేర్ ఎన్స్ ద మ్యాటర్. దాన్ని పెంచుకొని ఇంకో తప్పులో పడద్దు. మాట ఇచ్చి ఆ మాట కట్టుబడలేము అన్న దాంతో తప్పులు చేయొద్దు. మాట ఇచ్చి చేయలేవా, నువ్వు చేయలేవని యథార్థంగా చెప్పు. దేవుడు దాన్ని క్షమించగలడు. నువ్వు యథార్థంగా ఉంటే క్షమించగలడు. దాని కొరకు ఇంకొకరిని ఇబ్బంది పెట్టి తర్వాత మొత్తానికి కుటుంబం మొత్తం ఇబ్బందులు పడేలాగా చేయొద్దు. కాబట్టి గమనించండి, నువ్వు దేవుడిని వెంబడించావా, నీ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే స్పష్టంగా ఒక స్ఫటిక వలె ఉంటాయి. స్పష్టంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. గలిబిలిగాను, గందరగోళంగా నీ జీవితం ఎన్నడూ దేవుడు ఉంచడు. దేవుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి యొక్క జీవితాన్ని స్పష్టంగానే ఉంచుతాడు. ఈరోజు దేవుడు వర్తమాన విశ్వాసుల జీవితాన్ని స్పష్టంగానే ఉంచాడు. ఆయన గలిబిలి ఎక్కడ చేయటం లేదు.
అయితే నువ్వు దేవుడు యొక్క ఆత్మ పొందుకున్నప్పుడు నువ్వు స్పష్టంగా ఉండటానికి మరింకో సంగతి కూడా ఉన్నది. నువ్వు ఆత్మానుసారంగా నడవటానికి ఇంకొక సంగతి కూడా ఉన్నది. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్న వంటానికి ఒక రుజువు కూడా ఉన్నది. ఏంటయ్యా రుజువు అంటే చూడండి, ఎఫెసీ 4:15 ఒక మాట ఉన్నది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటున్నాడు అక్కడ. అయితే నువ్వు ఆత్మని కానీ పొందుకుంటే నువ్వు ఎదిగి ఉన్న వ్యక్తివై ఉన్నావు. అప్పుడు నువ్వు సత్యమే చెప్పాలి, ప్రేమే కలిగి ఉండాలి, క్రీస్తుకి సాదృశ్యంగా నువ్వు భూమి మీద ఉన్నావు. అంటే పరిశుద్ధాత్మ అంటే వేరేదో కాదండి, అది క్రీస్తే. భూమి మీద అత్యంత ఉన్నతమైన శక్తి దేవుడు మనకి ఇచ్చింది పరిశుద్ధాత్మ. మరి నువ్వు ఆత్మను పొందుకున్నావంటే క్రీస్తుని కలిగి ఉన్నట్టు. మరి క్రీస్తుని కలిగి ఉంటే మనం ఏం కలిగి ఉంటామంటే మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉంటాం. ఈరోజు క్రీస్తు కలిగిన ప్రేమ మనం కలిగి ఉంటే మనం అన్ని విషయాల్లోంచి దేవుడు బయటకు తీసుకురాగలడు. ఎందుకంటే బైబిల్ అంటుంది ప్రేమ సమస్తమును కప్పును. ఇంకో మాట కూడా ప్రేమ సరిచేయను. ప్రేమ సరిచేసేది, అన్నిటినీ కప్పిపుచ్చేది ప్రేమ కాదు. సమస్తాన్ని అంటే నీ పట్ల చేసిన ద్వేషాన్ని కప్పుతుంది, తప్పుని సరిచేస్తుంది. ఇది ప్రేమ అంటే. కొప్పటికండి ఇప్పుడు మాట చెప్తాను నేను. చాలామంది ప్రత్యేకంగా తండ్రులు అంటారు, తల్లు అని అంటారు. ఈ మాటలో కొంచెం నేను చూసిన అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నా. రెండేపులా ఉంటారు, అయితే మేజర్ పార్ట్ నేను మాట్లాడుతున్నాను. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే తమ పిల్లలు చేసిన తప్పులు తెలిసి దాచిపెడతారు. ఎప్పుడు బయట పెడతారు? ఇంకా పేకల మీదకి వచ్చాక, కొంప మునిగాక, ఇల్లు అంటుకున్నాక, తగలబడ్డాక, కాలిపోయాక, వాళ్ళ జీవితాలు పాడాక అప్పుడు నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను. ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు సరి చేయాలి? మనకు అందరూ తెలిసిన మాట ఒకటి ఉంది, తెలుసులే చూద్దాం. మొక్కే వంగనది అందరికి తెలుసు కదా. ఇది తెలుసా తెలీదా? మరి చేస్తున్నామా? చేయట్లేదు. చిన్నోడు కదండి, చిన్నపిల్ల కదండి, మనమే చెప్పట్లేదు వాళ్ళకి చెప్పాల్సిన వయసులో చెప్పాలి కొన్ని. ఇప్పుడు చెప్పనా, గతంలో మీరు 10 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి చెప్పే ఇప్పుడు 3 ఏళ్ళు చెప్తే అర్థమవుతుంది. అంతేనా? ఇంతకుముందు IIT అండ్ సిలబస్ ఎప్పుడు బిగిన్ చదవటం? ఇప్పుడు 3వ క్లాసు, 6th ఎక్కడ ఉన్నారు మీరు? ఇంకా 3వ క్లాస్లో IIT చెప్తాం మా వాడికి అంటున్నారు. చెప్పండి ఏం చేయాలా? అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి సంబంధించిన జ్ఞానాన్ని వాడు 6వ సంవత్సరం 8వ సంవత్సరం కల్లా చెప్తాడంటే పిల్లోడు ఎంత ఎదగాల? అర్థమైపోయినా? స్పీడ్ అయ్యారా లేదా? కాబట్టి మనం వాళ్ళకి ఎప్పుడు చెప్పాలి నేర్చుకోమని? అంతేనా? ప్రతిరోజు సాయంత్రం పిల్లోడు ఇంటికి వచ్చాక హోంవర్క్ చేసా లేదా అని చూస్తాం చూడవా? వాడు డైరీ తీసి మనమే చదివి హోంవర్క్ దగ్గర కూర్చోబెట్టి చదువు, చెయ్యి, రాయి అని కొట్టు తిట్టు, వాడు రాసి సగం మనం ఎడం చేత రాసేసి పూర్తి చేసి ఇచ్చేస్తాం. అవునా కదా? ఎంతమంది పేరెంట్స్ చేయట్లేదు? మీరు చేయలేదా? స్కూల్లో టీచర్లు వాళ్ళు ఎడం చేత రాస్తున్నారు. ఎందుకు కుడి చేతి ఎందుకు రాదు చెప్పనా? కుడి చేత నీట్గా వస్తుంది, ఎడం చేత పిల్లలు రాసినట్టుగా వస్తుంది. అందుకే నీ చేత వాళ్ళే రాసేస్తున్నారు. వీళ్ళు ఎప్పటికీ బాగుపడరు. కోప్పడకండి. మన పిల్లలు మనమే జడగొట్టుకుంటున్నాం, టీచర్లు జడగొడుతున్నారు. ఇది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు నేను చెప్పే సంగతి ఏంటంటే, నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా, వాళ్ళు ఎంత వచ్చినా అంతే రాని, దాన్ని ఏం కలపొద్దు, ఏమి చేయొద్దు, యథార్థంగా వచ్చేవి రాని. అయితే మనకేంటంటే మా పిల్లోడికి 25కి 45 రావాలా. పరిశుద్ధాత్మలో ఈరోజు ఇంటికి వచ్చి నీ పిల్లలతో నువ్వు హోంవర్క్ ఎంతైతే జాగ్రత్తగా చేస్తున్నావో అలాగే ఎప్పుడైనా బైబిల్ చదివించి ప్రార్థన చేయించాలి. వినపడలేదండి? ప్రతిరోజు నీ స్కూల్లో ఏం నేర్పించారా అని అడిగి ఇంటికి వచ్చాక వాళ్ళతో చదివించి రాయించి అక్కడ పెట్టి అమ్మయ్య ఈరోజు ఈ వర్క్ పూర్తి అయిపోయింది అనుకునే తల్లిదండ్రులని ఒక మాట అడుగుతున్నాను నేను. వాళ్ళతో డైలీ అలాగే ప్రార్థన చేయించావా? వాక్యం చదివించావా? కొద్దిసేపు దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు గడిపేలాగా చేశామా అంటే చేయటంలా. నువ్వు అలా చేసినప్పుడు ఈ చదువు వాళ్ళకి ఉపయోగపడకపోయినా ఆ ప్రార్థన వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది. రెండో సంగతి, వాళ్ళు చదివినా ఈ ప్రార్థన లేకపోతే వాళ్ళకి ఉపయోగపడదు. చూడండి, ఈ కాల ప్రభు చెప్పిన మాట ఒకటి, అది చాలా చాలా గట్టిగా కొట్టినట్టుగా ఉంటుంది మనకి. ఆయన అంటున్నాడు, క్యారెక్టర్ లేకుండా నువ్వు ధనము కలిగిన శక్తి కలిగిన అది సాతానుది అని. క్యారెక్టర్ ఉంటేనే నువ్వు పరిపాలించడానికి యోగ్యుడు అన్నాడు. మరి క్యారెక్టర్లు ఎక్కడి నుంచి రావాలంటే మరి దేవుని వాక్యం నుంచి కదా రావాలి. మరి ఈరోజు మనము పిల్లోడికి నేర్పించాల్సింది క్యారెక్టర్ అండి, స్వభావం నేర్పించాలి.
అది చదువు నీకు నేర్పదు, బైబిల్ మాత్రమే నీకు నేర్పుతుంది. ఒక మాట అడుగుతాను చెప్పండి, ప్రపంచంలో మీరు ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ దేశపు జైల్లోకి పోయినా అక్కడ ఒక పుస్తకం ఉంటుంది. ఏం పుస్తకం? బైబిల్. నేను అంటాను, జైల్లోకి పోయాకాడికి బైబిల్ ఇచ్చే కన్నా ముందు బయట ఇవ్వండి వాడికి, లోపల పోకుండా ఉంటాడు కదా. ఎక్కడికి పోయినా అది. అమెరికాలో ఎవడి దేశాలు జైల్లోకి పోయినా లోపల ముందు వాడికి బట్టలతో పాటు బైబిల్ కూడా ఇస్తాడు. వాడు చదివి మారి బయటకు వస్తున్నాడు. నేను అదేదో బయట వాడికి ఇస్తా, అదే చిన్నప్పటి నుంచి మనమే నేర్పిస్తే, అంటే పరిశుద్ధాత్మను పొందుకోవటం అనేది వాళ్ళకి ప్రాథమికమైనదిగా మన ఇళ్లలో, మన సంఘాల్లో ఉండాలి. అది ప్రాథమికమైన సంగతిగా ఉండాలి. మిగతా అయిన తర్వాత నువ్వు ఏమున్నా లేకపోతే ముందు దీన్ని పొందుకోవాలి, ముందు నువ్వు ప్రార్థనాపరుడుగా ఇంట్లో ఉండాల్సిందే అనేది మనం నేర్పించినప్పుడు వాళ్ళు చాలా సంగతులు నేర్చుకోగలుగుతారు. ఎందుకని ఈ మాట పలుకుతా ఉన్నానంటే, నీ జీవితంలో నువ్వేమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసేది దేవుడు. ఆమేన్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గైడ్ యూ ఇన్ యువర్ హార్డ్ టైమ్స్. నీ జీవితంలో అత్యంత కష్ట పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో నీకు దేవుడే సహాయం చేయాలి. ఒక మాట నేను ధైర్యంగా చెప్పగలను, చాలామంది యవ్వనస్తులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా కానీ కొన్నిసార్లు వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితులు కానీ, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కానీ, కాలేజీలో వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి వల్ల కానీ, మానసికమైన ఒత్తిడి వల్ల కానీ వాళ్ళకున్న సమస్య ఏంటో కూడా బయటికి చెప్పుకునే స్థితిలో ఈరోజు ఉన్నారు. అన్నింటికన్నా అత్యంత వరస్ట్ది ఏంటంటే, ఇప్పుడు భూమి మీద ఉన్నది చదువులో వచ్చే ఒత్తిడి తట్టుకోవడం చాలా కష్టం. పిల్లలు, తల్లిదండ్రులు కూడా పిల్లల మీద మనం ఒత్తిడి పెంచుతానే ఉన్నాం. అదే వాళ్ళు అలాగే అయిపోయి, వీళ్ళు అలాగే అయిపోయి, ఇంకా నెక్స్ట్ నువ్వే అని వాళ్ళ మీద ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు పెడుతున్నాం. నేను అప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తివైతే అనవసరమైన బరువు నీ మీద పడలేదు. అందుకు నీకు ప్రార్థన కావాలంట. నీ హృదయం తేలిక పడాలంటే నీకు ప్రార్థన కావాలి. హృదయం తేలిక పడాలంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు మనందరికీ మనకున్న బిజీ షెడ్యూల్ని బట్టి పిల్లలతో మాట్లాడటానికి తల్లిదండ్రుల సమయం లేదండి. పిల్లలకున్న ఒత్తిడిని బట్టి తల్లితోనూ తండ్రితోనూ షేర్ చేసుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఒత్తిడిలో ఉన్న అన్ని రకాల ఒత్తిడులు. ఈ ఒత్తిడిలో నీకు మేలు చేసేది ఒక్కటే, అది పరిశుద్ధాత్మ, అది ప్రార్థన, అది సహవాసం. నిజమేనా కదా? ఎందుకని ఈ మాట అన్నానంటే, నువ్వు శారీరకంగా అలా బంధించబడిపోయి ఉండొచ్చు, అయితే ఆత్మీయంగా నువ్వు బంధించబడుతున్నావు, ఆలోచనలో బంధించబడుతున్నావు, కొన్ని పనులు నువ్వు చేయలేక అలా బంధించబడుతున్నావు. అయినప్పటికీ మిగతా వాళ్ళ కొరకు నేను చేయలేనని చెప్పుకునే స్థితిలో ఉండి నేను చేస్తాలే అంటున్నావు, చేయలేక ఫెయిల్ అవుతావు. ఈరోజు ఇది మన ఒత్తిడి. ఈ ఒత్తిడి నీ దగ్గరే ఎక్కువ రోజులు ఉండొద్దు, త్వరగా తీసేయాలి. దేవుని నామానికి మహిమ. ఎప్పుడైతే నువ్వు దాన్ని, ఆ పరిస్థితిని దాటడానికి నీకున్న ప్రార్థనని, నీకున్న విశ్వాసాన్ని, నువ్వు కలిగి ఉన్న సహవాసాన్ని నువ్వు ఉపయోగించుకున్నావో, ఒకరోజు నీవు నీ పరిశుద్ధాత్మను తిరిగి పొందుకోగలుగుతావు. ఎందుకు తిరిగి పొందుకోగలుగుతున్నామంటే, దేవుడు నీకు పుట్టుకతోనేది ఇచ్చాడు. నీకు మధ్యలో దేవుడు ఇవ్వలేదు ఎప్పుడు కూడా, నీకు పుట్టుకతోనే ఇచ్చాడు. నువ్వు దానికి దూరం జరిగిపోయావు, దాని నుంచి మనము పారిపోయాం. అదేంటో తెలియలా, ఎలాగ దానిలో ఉండాలో, ఎలాగ దాన్ని భద్రపరచుకోవాలో, ఎలాగ పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టకుండా ఉండాలో తెలియక మనం రకరకాలుగా పారిపోయాం. దేవుడి యొక్క స్థితి నుంచి, దేవుడి యొక్క సన్నిధి నుంచి, ఆయన యొక్క ప్రార్థన నుంచి, ఆయన ఇచ్చిన కృప నుంచి మనం పారిపోయాం. అయితే నువ్వు ఎంత పారిపోయినా దేవుడి యొక్క కనుదృష్టి నుంచి నువ్వు పారిపోలేవు. కాబట్టి ఇంకా ఇప్పటికి కూడా ఆయన కృప నిన్ను వెంబడిస్తానే ఉన్నది. త్వరగా నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు నీ కొరకు నీ కిరీటం ఎదురు చూస్తానే ఉన్నది, నీ కొరకు సిద్ధపరిచింది నీ కొరకు ఎదురు చూస్తానే ఉన్నది. దేవుడు నీకు ఇచ్చింది నీ కొరకు ఎప్పుడూ రెడీగానే ఉన్నది. అయితే నేను ఆలస్యం చేస్తున్నా, నేను ఆయన దగ్గర రావడం ఆలస్యం చేస్తున్నా, నేను ప్రార్థించడము ఆలస్యం చేస్తున్నా, నేను ఒప్పుదలకు రావటము ఆలస్యం చేస్తున్నా, నేను సమాధాన పట్టము ఆలస్యం చేస్తున్నా, మారు మనసు పొందటము నేను చేసే ఆలస్యం. ఈ ఆలస్యాల వల్ల ఏమవుతుందంటే, దేవుడు రెడీగానే ఉన్నాడు, నేను అక్కడికి పోకపోవటం వల్ల దేవుడు నాకు ఇస్తానన్నది అది నా కొరకు ఎదురు చూస్తుంది. అది ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు ఎవరికన్నా ఒకరికి ఇస్తానంటే దాన్ని తీసి ఇంకొకరికి ఇవ్వడం, అది నీ కొరకే ఎప్పటికైనా ఎదురు చూస్తుంది. కాబట్టి ఎంత త్వరగా మనం దేవుడి వైపు తిరిగితే అంత మేలు. అయితే మనం తిరగకుండా మనకు అడ్డుపడే కూడా ఉన్నాయి కదా. ఏంటవి? యువర్ వీక్నెస్, యువర్ సిన్, యువర్ యాటిట్యూడ్, యువర్ క్యారెక్టర్, యువర్ వర్డ్స్, యువర్ యాక్ట్స్. నీ మాటలు, నీ క్రియలు, నీ బలహీనతలు, నీ పాపాలు, శోధనలు, నువ్వు ఇష్టపడ్డయి, నీ వైఖరులు, ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుడి నుంచి మనం దూరంగా వేస్తాయి. వెన్ యు ఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్, నువ్వు కొన్నిసార్లు చెయ్యాలని అనుకుంటున్నావు. చూడండి, కొన్నిసార్లు మనం బంధించబడిన తర్వాత, కొన్ని బలహీనతలోకి పడిపోయాక, వీక్నెస్లోకి పడిపోయిన తర్వాత, నేను దీని నుంచి బయటికి రావాలి ప్రభువా అనుకుంటున్నావు. అయితే అప్పటికి నువ్వు అట్ట కట్టేయబడి ఉన్నావు, అలా బంధించబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి రావాలి,
నేను అంటున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ప్రవక్త చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు అక్కడి నుంచే కేకబెట్టు. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచే కేకబెట్టు. నువ్వు ఉన్న చోటు నుంచి పెట్టే కేకను దేవుడు వినగల సమర్థుడు, నీ దగ్గరికి రాగల సమర్థుడు, నీ కొరకు సహాయాన్ని పంపించగల సమర్థుడు. అవసరమైతే ఆయనే దిగువచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆలస్యం చేయొద్దు. నేను బంధించబడ్డానే, ఇలాగే ఉండిపోయానే, ఇక్కడే ఉండిపోయానే, ఈ పాపమో, ఈ బలహీనతో, ఈ వ్యర్థమైందో, ఈ చెత్త సంగతో దీనిని బంధించబడి ఉన్నానే, నా జీవితం ఇలాగే అయిపోద్దని నువ్వు అనుకోవద్దు. ఏ ఒక్కడి జీవితం అయిపోవటం అంటే అది దేవుడి దగ్గరే జరగాలి. ఆయన అనుమతిస్తేనే జరగాలి. నువ్వు జీవించున్నావంటే ఆయన ఇంకా అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఇంకా నువ్వు కేకబెట్టడానికి సమయం ఉన్నది, ఇంకా ఆయన వైపు తిరగడానికి సమయం ఉన్నది. నువ్వు బంధించవచ్చు, నువ్వు బంధించబడి ఉండొచ్చు, కట్టేయబడి ఉండొచ్చు, నువ్వు చీకట్లో ఉండొచ్చు, చెరసాల ఉండొచ్చు. అది ఆలోచనలు కానీ, క్రియలు కానీ, పాపము కానీ, బలహీనత కానీ, ఏది ఏమైనప్పటికీ నువ్వు ఉన్న చోటనే ఒక్క కేక ఆయన వైపు తిరిగి, ఒక్క యథార్థమైన కేక ఆయనే పెట్టినట్లయితే ఇప్పుడే ఆయన హస్తము చాచగలడు, ఇక్కడే నీకు సహాయం అందించగలడు, ఇప్పుడే నువ్వు బలవంతుడిగా మారేలాగా దేవుడిని కొరకు అన్ని ఏర్పాట్లు చేయగలడు. నువ్వు రావాలని కోరుకుంటే చాలు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, మనం ఏ బలహీనతలో ఉన్నామో మన ఇంట్లో ఉన్న వారికి ఎవరికి తెలియదండి. అది కుటుంబంలో వారికి కూడా తెలియదండి, సంఘంలో వారికి కూడా తెలియదండి. అయితే నీ హృదయానికి అయితే తెలుసు, నీ ఆలోచనకు తెలుసు. నువ్వు బయటికి రావాలని ఇప్పుడే కోరుకున్నట్లయితే ఈరోజు నువ్వు రాలేవా? రేపటి దాకా దేవుడు టైం పెట్టలా. నువ్వు ఇప్పుడే కానీ పరిపూర్ణంగా ఒప్పుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఆయన నేను బయట తీసుకొని రాగలడు, నేను పరిపూర్ణంగా నిలబెట్టగలడు. నీకున్న ప్రతి బలహీనతలోంచి దేవుడు బయటికి తీసుకురావడానికి ఆయన ఎళ్ళవేళ్ళ రెడీగానే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ పరలోకంలో లేదు. ఎక్కడున్నట్టు మరి? ఆల్రెడీ దేవుడు పరిశుద్ధాత్మని కిందకి పంపించున్నాడు. ఆయన కిందకి పరిశుద్ధాత్మ పంపించాక నువ్వు మళ్ళీ పైకి చూసి కేకబెట్టాల్సిన పనిలే. ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ అంటే, నువ్వు కేక పెడితే వినబడే దూరంలో ఉన్నాడు. బైబిల్లో స్పష్టంగా చెప్పలేదా? ఏ 2-3 కూడి ప్రార్థన చేస్తానో నేను వారి మధ్యలోనే ఉన్నా. ఆయన నామంలో, నువ్వు ఆయన నామంలో కూడుకోవాలి. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో కూడుకోవటం కాదు, నాకు నచ్చిన వాళ్ళతో కూడుకోవటం కాదు. అంతేనా? చూడండి, ప్రభురాత్రి భోజనంలో పాదపరిచర్య చేయమంటే ఎవరితో చేస్తా పాదపరిచర్య? పాపం రాదుగా, అవన్నీ దెయ్యాలి. ఇదేంటిది? మన ఇద్దరమే పోదాం, మన ఇంటే వాళ్ళేమో పోదాం. ఇదేంటిది? ఇక్కడికి వచ్చింది దేనికి? సహవాసం. నాకు కాదు, నువ్వు కాదు, నేను కాదు, ఎవరు దేవుణ్ణి ఏర్పరిచారో నువ్వు వాళ్ళ పాదాలు గడుగుపోయావు. నువ్వు సమాధాన పడటానికి అంతకన్నా గొప్ప సంగతి ఇంకేది లేదు. నేను ఒక మాట చెప్తాను, మరి ఉన్నాయో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే దీన్ని వాడేసుకోండి. ఈరోజు ఎవరికైనా మీకు చర్చిలో పడట్లేదా? వాళ్ళ దగ్గర పోయి ముందు చెప్పండి, ఈరోజు మనం పాదాలు కడగాల్సిందే. ఎందుకని? చూడండి, ముందు గర్వం ఏం చేస్తుంది తెలుసా? ఇద్దరు పడనోళ్ళు పాదపరిచర్యకి వెళ్తే టవల్ ఎత్తుతూ ఉంటారు, బకెట్ ఎత్తుతూ ఉంటారు, నీళ్ళు ఎత్తుతా. ఇద్దరు ఎవరు కూర్చోరు? ఎందుకు చెప్పండి? ఇదేమో కాళ్ళు కడగాలంటే వాళ్ళు పాదాలు పెట్టుకోవాలి, ముందు ఆడి పాదాలు పెట్టుకోవడం ఏంది? నువ్వు అక్కడికి పోయినా వదలవుతుంది. ఇక పాదపరిచర్యకు వచ్చి నువ్వు పాదపరిచర్య చేసి ప్రయోజనం ఏముంది? అందుకని అంటున్నా, నీకు ఎంత త్వరగా వాటిని వదిలేయటానికి వీలుని అంత త్వరగా వదిలే. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, నువ్వు ఒకరి మీద ఒకరితోనూ సమాధానకరంగా లేకుండా దేవుని రాజ్యానికి రాలేదు. అదేదో ఇక్కడే పోగొట్టుకుంటే పోద్దిగా అంటుంది. ఇక్కడికి వచ్చాం, చర్చిలో ఎవరితో పడటంలా నాకు, నేను వాళ్ళ దగ్గర ఏముంది సమాధానం పడి దాన్ని వదిలేస్తే ఒక పని అయిపోయిందిగా. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుందాం. ముందు ఇప్పటికైతే వదిలేసేది నేను మళ్ళీ రానియకండి. నేను అదంట, బలహీనతల్ని త్వరగా వదిలించుకోండి. బలహీనత ఈ లోపల బలపడనేయద్దు. బలహీనంగా వెళ్ళిపోవాలి నీ దగ్గర నుంచి. ఎప్పుడైతే నువ్వు దాన్ని అలా చేయగలిగావో నువ్వు విజయం సాధించే వ్యక్తి అయి ఉంటావు. దానికి నీకు దేవుడే సహాయం చేయాలి. ఇంకో మాట, 34వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉన్నది, మీకు అందరూ తెలిసిందే, అయినప్పుడు కూడా మళ్ళీ చదువుతున్నా. ద ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ ఎన్కాంప్స్ అరౌండ్ దోస్ హూ ఫియర్ అండ్ హీ డెలివర్స్ దెమ్. లోకల్లో నువ్వు అన్నిటికీ భయపడినప్పుడు దేవుని దగ్గరికి రాలేడు. నువ్వు దేవుడికి భయపడితే నీకు ఉన్న భయాల నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వగలడు. అంతేనా? ఇప్పుడు కాపాడేవాడు ఎవడు? దేవుడే. నేను ఎవరికి భయపడాలి?
మనం సమస్యలకు భయపడుతున్నాం, అందరికి వ్యక్తులకు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం. మళ్ళీ ఏమంటాం, లోకంలో ఉన్నవాడి కన్నా ఈ మాట మాత్రం అంటానే ఉన్నాం, పలుకుతానే ఉన్నాం, ప్రతిదానికి భయపడతానే ఉన్నాం. అవునా? ఈరోజు చీమ కుట్టినా భయమే, దోమ కుట్టినా భయమే, ఈగలు 4 ఇంట్లో కనిపించినా భయమే. నువ్వు ఎవరిని నమ్మాలి ఇప్పుడు? దేవుడిని నమ్మినప్పుడు, నువ్వు దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఈ బలహీనతలు నీ మీద పనిచేయవు. ఎందుకంటే లేఖనం సెలవిస్తా ఉన్నది, ఈరోజు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ కంచె అనేది ఏదైతే ఉన్నదో, నువ్వు ఎక్కడ ఉన్నా ప్రతిసారి నీ చుట్టూ ఉన్నది. అవునా? ఇంకో మాట చెప్పనండి, నువ్వు దేవుడి పని మీద వెళ్తున్నప్పుడు, దేవుడి సన్నిధికో, దేవుడి పని మీదో, వాక్యం మీదో, సువార్త మీద వెళ్తున్నప్పుడు ఆయన కంచె మరీ ఎక్కువగా నీ చుట్టూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక ఆత్మచేత, అంటే దేవుడు నీ కొరకు ఒక థియోఫనీ సిద్ధపరిచిన తర్వాత నేను భూమి మీదకి పంపించిన వ్యక్తివే నువ్వు కానీ అయినట్లయితే, నేను కాపాడే బాధ్యత దేవుడిదే కదా. రాకడ వరకు కాపాడాల్సిన బాధ్యత దేవుడిదే. కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి భయపడాలంటే, నన్ను కాపాడేవాడికి నేను భయపడాలి, కాపాడేవాడికి లోబడాలి, ఇక మరి దేనికి కాదు. నువ్వు ఎప్పుడైతే నేను కాపాడేవాడికి లోపడుతున్నావో, భయపడుతున్నావో, అప్పుడు నీ లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏ యుద్ధం ఇది? స్పిరిట్ ఫ్లెష్. ఏ యుద్ధము? శరీరానికి ఆత్మకి యుద్ధం. ఈ శరీరానికి ఆత్మకి యుద్ధంలో గెలవాలంటే ఏం కావాలి? మళ్ళీ ఆత్మకి పోషణ కావాలి. ఏం పోషణ కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ కావాలంటే వాక్యం కావాలి. వాక్యం కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే సంఘానికి రావాలి, వినాలి. మరి ఇవేమీ చేయకుండా ఏమో పోరాడేస్తాను, దేవుడి దగ్గర పోరాడతాను, తెల్లాళ్ళు పోరాడతానంటే అవ్వదు. నీకు బలం కావాలి పోరాడాలంటే. ముందు నువ్వు బలహీనంగా ఎంతసేపు పోరాడతావు? అంతేనా? చూడండి, కోపం తెచ్చుకోవద్దు. ఒక మాట చెప్తా, ఇళ్లల్లో కూడా ఇంతకుముందు గంటల రోజులు గొడవలు అయ్యాయి. ఇప్పుడు ఉన్నాయి, లేకేమో ఉన్నాయి. అయితే ఎంతసేపు ఇంతే. ఇది నీకన్నా ఉండాలి ఇవో అంటే గొడవ పట్టానికి కూడా ఈరోజు అయిపోయింది. అయిపోయింది. స్టార్ట్ చేసావా? సరే, నాకు బయట పని వెళ్తున్నా. అయిపోయింది. ఏం జరిగిందంటే వీళ్ళకి తెలుసు ఆల్రెడీ ఉన్నది, లోపల టార్చరే, బయట టార్చరే. కాబట్టి ఎప్పుడు ఉండేవి కాబట్టి ఎలాగైపోయారంటే కానీ వదిలేస్తున్నాం. అంటే దానికి కూడా మన దగ్గర శక్తి లేదు, చచ్చిపోయినాయి. ఆ శక్తి కలిగిన నరాలు చచ్చిపోయినాయి. సరే, మంచి అనుకోండి వదిలేయటం వల్ల. అయితే నేనేమంటానంటే, ఈరోజు ఈ గడి వర్తమానం చెప్పినట్టుగా యుద్ధ భూమి అనేది బయట లేదు, నీ తల లోపల ఉన్నది. ఎక్కడుంది యుద్ధ భూమి? రైట్, ఇంట్లో గొడవ పడుతున్నారు కదా అని బయటికి పోయావు, ఎక్కడుంది? మీరు కోపడకండి, ఒక మాట చెప్తే నిజమో కదా అని చెప్పండి. నేను ఎప్పుడు తరచుగా చెప్తా ఉంటాను, మా ఇంట్లో ప్రశాంతంగా కూడా చెప్తా ఉంటాను దారిలో వచ్చేటప్పుడు. ఒక్కోసారి నడి రోడ్డు మీద 4 రోడ్డు జంక్షన్ ఉంటుంది. కొద్దిమంది బళ్ళు అక్కడ ఆపేసి వస్తూ ఉంటారు ఇట్లాగా. నేనంట వాళ్ళ ఇంటి ఏదో గొడవ అయినట్టుందంట అంటాను. లేదు, ఎందుకని? ఇంట్లో గొడవేది సంగతే అనుకుంటూ వచ్చి ఎట్టెళ్ళాలో మర్చిపోయాడు. ఇంటికి ఫోన్ చేసి అడుగుదామా? ఇంకోటి చెప్పనా, యాక్సిడెంట్లు కూడా అందుకే అవుతుంది. నీ భర్తో, నీ భార్యో ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో మంచి వాతావరణం ఉంచాల్సిన బాధ్యత నీకు. వాళ్ళు నీ గురించి ఆలోచించి నీకు దక్కకుండా పోతారు, జాగ్రత్త. వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఒక మంచి వాతావరణం ఉంచి అని జాగ్రత్తగా బయటకు. తిట్టుకోవటమా కొట్టుకోవడం, రా వచ్చా కొట్టుకుందాం, తిట్టుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం సంతోషంగా బయటికి పో. వెళ్ళేటప్పుడు మొక్కాలు మార్చుకొని బయటికి పోమాకండి, మొక్కాలు మార్చుకులాగా ఇంట్లో ఏం చేయమాకండి. ఏంటారు? ఎవడు చెప్పలామని చూసారా? మీకు ఇష్టం లేకపోయినా తప్పదు, కొన్ని చేయాలి. మీ భర్తలు క్షేమంగా రావాలంటే ముఖం మార్చుకునేలాగా ఏ పని చేయకండి, అంతే. అది ఇక నీ భర్తని గౌరవించడం నీ బాధ్యత. చెయ్యి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం ఆయన బాధ్యత. 2 పనులు చేయాల్సిందే. అవి నువ్వు చేయకుండా నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తే నీకు నెమ్మది ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఒక అలవాటు ఉంది, భర్తలు కాసేపటికి నడుస్తారు, బయటికి వెళ్ళాక అని ఏమనుకుంటుంది. ఇంటికి పోయి ఫోన్ చేస్తారు, మళ్ళా చేస్తే తగ్గిపోను నేను. ఎందుకు ఇవన్నీ పనికి మళ్ళీ కోపరమాకండి అవన్నీ వ్యర్థం వస్తుంది. నీ భార్య, నీ భర్త, మీ ఇద్దరి మధ్యలో ఏముంటుంది? ఎందుకని ఆ మాట అన్నానంటే, కాల ప్రోక్తన్నట్టుగా నీ భార్యని కానీ నీ భర్తను కానీ అనుమానించినట్లయితే నువ్వు ఎన్నడూ పరిశుద్ధాత్మను పొందుకోలేవు. అంతేనా? నీ భార్యను, నీ భర్తను నువ్వు ఎప్పుడైనా అనుమానిస్తే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేవు అన్నాడు. నేను పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇదే కారణం, పొందుకోకపోవడానికి ఇదే కారణం అయితే నాకు అది వద్దు.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు దేవుళ్ళో ఎదగాలని ఆశపడుతున్నా, అందుకని నీకు ఈ సంగతులు చెప్తాను. ఏది ఆటంకమో దాన్ని బయటపడే, అది నువ్వు శోధించేది నీకు వద్దది. ఎందుకంటే నువ్వు దేవుడి కుమారుడివి, నువ్వు దేవుడి కుమార్తెవి. దేవుని కొరకు ప్రయాస భారం గల రక్తం కాచి నీకు విలువైన పరలోకపు స్థితిని కల్పించాడు, నీ కొరకు విలువైన శరీరాలను అమర్చాడు. వాటిని నువ్వు పొందుకోవడానికి సిద్ధపడాలి. కానీ చిన్న చిన్న బలహీనతలు ఎందుకండి? ఈగోలు, భార్యాభర్తల మధ్య ఈగోలు ఉండొచ్చా? సంఘాల్లో ఈగోలు ఉండొచ్చా? కుటుంబాల్లో ఈగోలు ఉండొచ్చా? ఆ ఈగోలు, గర్వాలు, అహంకారాలు, పొగర్లు ఈరోజు మనల్ని చాలా చాలా దేవుడిని దూరం చేస్తారు. అవి మనకు వద్దండి, పడద్దాం బయట. ఎవరు చెప్పలో చూసారా? తర్వాత మన జీవితంలో చాలా ఎక్కువ సార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే మనకన్నా బలమైన ప్రత్యర్థులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు నేనేమంటానంటే, అసలు నీ కళ్ళల్లో భయమే ఉండదు, నీ కళ్ళల్లో భయమే ఉండదు. ఎప్పుడైతే నీ కళ్ళల్లో భయం కనిపించిందో అపవాదికి నువ్వు దొరికినట్టు. ఎంత పెద్ద అధికారి కానీ, ఎంత పెద్ద ఉన్నతమైన వ్యక్తి కానీ, ఎంత చదువుకున్నాడు కానీ, ఎంత పెద్ద సేవకుడైనా కానీ నీ దగ్గర భయం ఉండడానికి లేదు. ఎందుకంటే చెప్పనా, సేవకుడికి పరిశుద్ధాత్మని ఇచ్చిన వ్యక్తే నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇద్దరు పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తులకి భయాలు ఎందుకు ఉంటాయి అంటున్నా? ఒకటే దేవుడు లోపల ఉన్నప్పుడు. కాబట్టి అక్కడ గౌరవం, మర్యాద ఉంటుంది కానీ భయాలు ఉండవు. కాబట్టి నువ్వు ఎప్పుడు భయపడటానికి వెళ్ళలేదు. నువ్వు భయపడ్డావా, నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోతావు. ఎందుకంటే వర్తమానం అంటుంది, భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. ఈరోజు నువ్వేం కలిగి ఉన్నావు? పరీక్షలు అంటే, ఉద్యోగం అంటే, ఇంటర్వ్యూ అంటే ఏంటిది? కొన్నిసార్లు అమ్మతో మాట్లాడాలన్నా, నాన్నతో మాట్లాడాలన్నా, కొన్నిసార్లు ఇప్పుడు ఆశ్చర్యం, కొత్త పదం వింటున్నా, మా అబ్బాయితో మాట్లాడండి భయం అండి, మా అమ్మాయితో మాట్లాడండి భయం. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. విశ్వాసాన్ని ముందు పెట్టండి, ప్రార్థన ముందు పెట్టండి, వాళ్ళకి అది నేర్పించండి. అప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక తల్లి కూతురు మాట్లాడినా, తండ్రి కొడుకు మాట్లాడినా వాళ్ళ మధ్యలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్న చోట భయం ఉండదండి, అన్నింటినీ జయించగలుగుతుంది. కాబట్టి ఈరోజు శత్రువులు నీ మీద పడ్డ దేవుడిని పక్షాన నమ్మును. బైబిల్లోకి మాట ఉన్నది, దానియేలు సింహాల గుహలో పడేసినప్పుడు దానియేలు దేవుడిని ఒక్కడిని నమ్మాడు. నేను చెప్తా ఉన్నా, దానియేలుకి అక్కడ దేవుడు ఆ టక్సిడో ఇచ్చాడంట. పరిశుద్ధాత్మ కవచము దానియేలు చుట్టూ ఉన్నది. శత్రువులు, సింహాలు, సింహం కాదు, సింహాల గుహ అని ఉంది బైబిల్లో. అంటే ఒక శత్రువు కాదు, అనేక మంది శత్రువుల మధ్యలో దానియేలు తోసేయబడ్డాడు. తోసేయబడ్డప్పటికీ కూడా దానియేలును కాపాడింది అదే పరిశుద్ధాత్మ కవచం అనే సూటు. నేను అంటున్నా, ఆ సూటు కేవలం దానియేలుకే దేవుడు ఇవ్వాల, అదే సూటు దేవుడు నీకు కూడా ఇచ్చాడు, నీ కుటుంబానికి ఇచ్చాడు, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వటానికి సమర్థుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందటానికి దేవుడు అందరికి అనుమతి ఇచ్చాడు. అది అందరికి ఇచ్చిన వరం అని ఆయన చెప్పాడు. అపోస్తలులు 2:38 ప్రకారం అది వరమై ఉన్నది. ఆ వరమును నువ్వు పొందవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మన పరిస్థితి దేవుళ్ళలోకి వచ్చేసరికి ఎలాగున్నది? ఎలాగుంది? వస్త్రాలు స్పష్టంగా చెప్పట్లేదా? యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సమకములో నిలబడి ఉండగా. యెహోషువ పిలువబడ్డోడే, ఎన్నుకోబడ్డోడే, మోషే తర్వాత నియమించబడ్డోడే, కానీ ఎలాగున్నాడు? ఈరోజు మనము కూడా ఎన్నుకోబడ్డోళ్ళమే, పిలువబడ్డోళ్ళమే, జగత్తు పునాది కన్నా ముందుగా ఆలోచన ఉండేవాళ్ళమే, కానీ ఎలాగున్నాం? ఏంటి మలిన వస్త్రాలు? ఈ లోకపు క్రియలు, లోకపు సంగతులు, అలవాట్లు, నిర్ణయాలు, చెడ్డ పనులు, చెడ్డ క్రియలు, వీటన్నిటిని బట్టి ఈరోజు దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామంటే చెడిపోయిన వస్త్రం ధరించేవాడిగా. నిన్న మనం చెప్పినట్టుగా పెళ్లి కుమారుడు ఏ వస్త్రాలు ధరించుకోవాలా? పెళ్లి కుమార్తె ఏ వస్త్రం ధరించుకోవాలా? ప్రత్యేకంగా నీకు తయారు చేయబడిన వస్త్రములు నువ్వు ధరించుకోవాలి. ఏంటవి కాదు. ఇప్పుడు యెహోషువని తీసుకొచ్చిన తర్వాత యెహోషువకి దేవుని ఒక దోష చెప్తున్నాడు, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించడి యెహోవా దూత దగ్గర నిలుచుండని. ఇప్పుడు మన వస్త్రములు మార్చే పని దేవుడు తీసుకున్నాడు. ఈరోజు వర్తమానం జాగ్రత్తగా మీరు అర్థమైతే మనమందరం కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా చిందించబడిన తర్వాత మన కొరకు పంపబడిన పరిశుద్ధాత్మ అనే వస్త్రములు మనం పొందుకున్నాం. మరి ఆ వస్త్రములు పొందుకున్న వ్యక్తులమైతే మనం ఎలాగుండాలంటే ప్రతి దాంట్లో మనం యథార్థంగా ఉండాలి, ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండాలి, ప్రతి దాంట్లో మనము వాక్యానుసారంగా ఉండాలి. దేంతో మనం కప్పబడ్డామంటే క్రీస్తు యొక్క వస్త్రముల చేత. దేవుని నామమునకి మహిమ. See, for all you who were baptized into Christ have clothed yourself with Christ. క్రీస్తుతో పాటుగా మీరు ఆ వస్త్రములు ధరించండి. ఒకసారి ఒక మాట అపోస్తలుడైన పౌలు
ఆ మాట భయం వేస్తుంది, సంతోషం తీసుకొస్తుంది. ఏంటంటే, ఇదిగో మేము మీతోనూ క్రీస్తుతోనూ జతపని వారమై ఉన్నాం. ఏమంటున్నాడు? యేసుక్రీస్తుతో పాటు నేను కూడా కలిసి పనిచేస్తాం, ఇద్దరం ఒకే పొలంలో అంటున్నాడు. ఎంత ధైర్యం కావాలి పౌలు గారికి ఆ మాట అనాలంటే. ఇంకో మాట, నేను మీతో పాటును క్రీస్తుతో పాటును సహదాసుడను. వాళ్ళకి ఆయనకి మీకు మధ్యలో నేను కూడా మీతో కలిసి చేస్తాను, ఆయనతో కలిసి చేస్తాను అంటున్నాడు. అంటే ఈరోజు పౌలు ఏ వస్త్రం ధరించుకున్నాడంటే, నేను నిశ్చయంగా క్రీస్తు ధరించిన వస్త్రాలు ధరించుకున్నాడు. ఇంకో మాట మీకు సంగతి జ్ఞాపకం చేయండి. బైబిల్లో మీరు చూస్తే సమూయేలు ప్రవక్త వచ్చి దావీదుని అభిషేకించాడు. అవునా? కేవలం అభిషేకం మాత్రమే కాదు, ఇంకో రకంగా మాట్లాడితే దావీదుకి దేవుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న టక్సడోని ఇచ్చాడు. ఆ టక్సడో బట్టి దావీదుకు సంగతి తెలుసు, ఈ సూర్యుని ధరించి ఉండగా నాకేమీ కాదు, ఆ పరిశుద్ధాత్మ కవచం నేను ధరించి ఉండగా నాకేమీ కాదు, నేను శత్రువుని ఎదుర్కోగలను, శత్రువుని జయించగలను. కారణం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి నేను యుద్ధము ఓడిపోను, నేను అపవాది మీద నేను ఎప్పుడు ఓడిపోను. కారణం ఏంటంటే నేను కాదు యుద్ధం చేసేది, నా తరపున దేవుడు యుద్ధం చేస్తాడు. కాబట్టి గమనించండి, దావీదు పైన ధరించుకున్న కోటు కాదు నేను మాట్లాడేది, దావీదు లోపల ధరించుకున్న కోటు. దేవుని నామానికి మహిమ. ఇంకొకటి, ఇది మనకందరికి తెలిసిందే, ఇక్కడ 2 కోట్లు ఉన్నాయి. ఒకటి ఏలియా, ఆ కింద ఎలీషా. మీరు గమనించినట్లయితే ఏలియా మీద వస్త్రము ఎలీషాకు వచ్చాక ఎలీషా 2 పాళ్ళు పొందుకున్నారు, మనకందరూ తెలిసిందే. నేనంటున్నా, మరి ఇప్పుడు ఏలియా వేసుకున్న కోట్ ఏంటి, ఆ మ్యాంటిల్ ఏంటి? టక్సడో. ఎందుకంటే టక్సడో అన్నానంటే, అది టక్సడో ఎలా కొడతారో తెలుసా? ఏ సైజు ఉన్న వాళ్ళకి అది వాళ్ళకే సరిపోద్ది, కానీ ఇంకోళ్ళకి సరిపోదు. అంతేనా? సరే, ఎలా మాట్లాడుకుందాం. పెళ్ళికి ధరించుకునే బట్టలు ప్రపంచంలో ఏ రోజు ఎప్పుడన్నా ఆళ్ళ బట్టలు ఇళ్ళ బట్టలు వేసుకుంటామో కానీ పెళ్ళికి మాత్రం వేసుకోమను. ఎందుకు? అది నా పెళ్ళి, నేను కొత్త బట్టలు ధరించా అని మనం ఒక నిర్ణయం తీసుకుంటాం కదా. అందుకని టక్సడో గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. అది కూడా పెళ్లి వస్త్రం ఒక రకంగా. దానికి ఇంకొకళ్ళు ధరించు, ఎందుకంటే మన సైజుకి మన మెజర్మెంట్కి తగ్గట్టుగా కొడతారు. అలాగే ఈ పరిశుద్ధాత్మ కూడా దేవుడు మనకి తగినట్టుగా నిచ్చాడు. ఆయనది పరిశుద్ధాత్మ మనకి పంపించాడు. ఇంకో రకంగా మాట్లాడితే ఈ వర్తమాన చదివితే మీకు అర్థమవుతుంది. ఏలియా వాడబడింది ఒకటి. ఏలియా మొట్టమొదటిగా వస్త్రం తీసుకెళ్ళి ఎలీషా మీద కప్పినప్పుడు ఎలీషా వస్త్రానికి చిన్నోడుగా ఉన్నాడు. కానీ కాలం గతించిన తర్వాత ఏలియా పైకి వెళ్ళి ఆ వస్త్రం కిందకేసిన తర్వాత ఎలీషా దాన్ని పట్టుకున్నాక ఎలీషా ఎగ్జాక్ట్గా సరిపోయాడు. ఎందుకని సరిపోయాడంటే ఆత్మీయంగా ఎదిగాడు. అంతకుముందు ఆత్మీయంగా ఎదగల, ఇప్పుడు ఆత్మీయంగా ఎదిగాడు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునే వస్త్రములు ఏంటంటే ఆత్మ సంబంధమైన వస్త్రములే కానీ భౌతికమైన సూట్ కాదు. మనం మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన సూట్ అయి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏలియా నుంచి ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చాక ఎలీషా బలమైన కార్యములు చేశాడని బైబిల్ చెప్తా ఉండదు. నేనంటున్నా, అదే వర్తమానంగా మనం ఇప్పుడు వింటున్నాం, అదే ఏలియా ఆత్మ వర్తమానమే కదా మనం వింటున్నాం. ఇప్పుడు అదే ఆత్మ ఏలియాలో ఉంటే, ఆ ఏలియా భూమి నుంచి వెళ్ళిపోతే ఏలియా ఆత్మ ఎలీషాలోకి వస్తే, అంటే వధువులోకి వస్తే, ఇప్పుడు వధువు అదే కార్యాలు చేయాలి కదా, అదే బలం పొందుకుండాలి కదా, అదే బలమైన విశ్వాసం, అదే బలమైన కార్యములు చేయాలి కదా. అంటే నిశ్చయంగా చేసి తీరాలి. అయితే మన విశ్వాసం ఇంకా పరిపూర్ణంగా ఎదగక మనం ఇంకా కార్యములు చేయలేకపోతున్నాం. అయితే మనం ఎదిగేంత వరకు ఆ మ్యాంటిల్ ఇక్కడే ఉంటుంది, ఆ సూట్ ఇక్కడే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం నన్ను ముందుకు పోనండి. బైబిల్ ఇక్కడ మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. చెప్పగలరు వీళ్ళు ఎవరో? కొంచెం కష్టంగా ఉండదేమో. సిమియోను ఆనా. వీళ్ళెవరు? యేసుక్రీస్తు భూమి మీద పుడతాడని ఆయన చూసేదాకా నువ్వు చనిపోవని ఆయనకి ఇచ్చిన వాగ్దానం. యేసుక్రీస్తు అక్కడ దాకా వచ్చినప్పుడు, మరియమ్మ యోసేపులు యేసుక్రీస్తు తీసుకొని గుమ్మం దాకా వచ్చినప్పుడు వీళ్ళని అక్కడ దాకా నడిపించింది ఎవరు? లోపల ఎక్కడ వెనకాల గదిలో కూర్చొని సిద్ధపడతాడు ఆయన పాస్టర్ గారు. ఆయన్ని కదిపి లేపి తీసుకొచ్చి నడిపించింది దేవుడు ఒక ఆత్మ. నిజమేనా? ఆ దేవుడు ఒక ఆత్మ ఎక్కడి వరకు నడిపించిందంటే యేసుని కలుసుకునేంత వరకు నడిపించింది. కాబట్టి ఈరోజు మనం కానీ పరిశుద్ధాత్మ కానీ పొందుకున్నట్లయితే చూడండి, కొత్త నిబంధనలు ఒక రకంగా మొదటిసారి ఇవ్వబడింది ఇదే. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు ఇదే మొదటిసారి. భూమి మీదకి వచ్చాక, అంతకుముందు మరి గర్భంలో ఉండి నడిపించాడు. భూమి మీదకి వచ్చాక 8వ దినమునే దేవుడు ఇద్దరు నడిపించుకున్నాడు ఆయన దగ్గరికి. వారికి ఇచ్చిన వాగ్దానము ఆయన నెరవేర్చున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మేడగదిలోకి వచ్చాం మనం. ఈ మేడగదిలో యేసుక్రీస్తు పరిచయం ముగించి పైకి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా సంపూర్ణంగా పరిశుద్ధాత్మను కుమ్మరించింది ఇక్కడ. ఒక్కరి మీద కాదు, 120 మంది మీద. కొద్దిగా లోతుగా వారి జీవితాలు గమనించినట్లయితే మేడగదిలోకి వెళ్ళటానికన్నా ముందు వాళ్ళు భయపడి పారిపోయి చల్లా చెదురైపోయినాడు.
అయితే దేవుడు వాళ్ళని కూడుకోమన్నారని తెలిసి దాక్కుంటూ మెట్ల మీదకి ఎక్కి పైకి వెళ్ళి దాక్కోడు. వాళ్ళు తలుపులు వేసుకొని 10 దినములు బయటికి రాకుండా ఉన్నప్పుడు దేవుడు ఒక ఆత్మను వారు పొందుకున్నాక వారి కిందకి ఎలాగొచ్చారంటే భయపడుతున్న వ్యక్తులు ధైర్యవంతులుగా వచ్చారు. ఎలాగ సాధ్యము? ఒక్క పరిశుద్ధాత్మలో సాధ్యం. అంటే పరిశుద్ధాత్మ కవచం నువ్వు పొందుకోవటం వల్ల నువ్వు మొట్టమొదటిగా పొందుకునే ధైర్యం. ఎంత ధైర్యం అంటే క్రీస్తు కొరకు మరణించడానికి కూడా కావాల్సినంత ధైర్యం నీకు పరిశుద్ధాత్మ ఇవ్వడం. అన్నిటికన్నా పెద్ద కార్యం. వాళ్ళు ఆ కార్యం జరిగిస్తారు. దానికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేవుడు నేను పైన లేను, నేను భూమి మీదకే వచ్చున్నాను, భూమి మీద సంఘంలోకి వచ్చున్నాను. రెండో సంగతి, ఆయన కిందకు వచ్చిన తర్వాత ఈరోజు పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినట్లయితే మనము ఆయన వలె మారాలి. ఎలాగుండాలి? మనము ఆయన వలె పూర్తిగా మారవలసి ఉన్నాం. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక అక్కడ ఒక మాట ఉంది, 1:13. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. పాస్ట్ టెన్స్ జరిగిపోయినది. మనం నమ్ముతామని, రక్షణ అంగీకరిస్తామని, దేవుళ్ళో ఉంటామని, ఇవన్నింటినీ దేవుడు ముందుగానే చేసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఓ రకం మాట్లాడితే, మన దృష్టితో మాట్లాడితే భయాన్ని ఇవ్వటం. అంతేనా? భయాన్ని అంటే తెలుసా అందరికీ దాదాపుగా. ఒక స్థలం కొనటానికన్నా ముందు వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక కొద్ది డబ్బులు ఇచ్చేసి ఇదిగో స్థలం నేను కొనుక్కుంటా, నువ్వు ఎవరికి అమ్మద్దని చెప్పేది భయాన. ఎప్పుడు పరిశుద్ధాత్మ పంపించింది దేనికంటే ఒక భయానలాగా పంపించింది. నేను వచ్చి తీసుకుపోతాను, అప్పుడు దాకా వాళ్ళతో పాటు ఉండాలి. ఎవరైతే ఆత్మను కలిగి ఉన్నారో వాళ్ళు ఇంకోటికి ఎక్కడికి పోవడానికి లేదు. మనం భయాన తీసుకున్నామా, ఈ స్థలం ఎవరికి అమ్మటానికి లేదు. అలాగే ఇప్పుడు దేవుడు ఏం చేస్తే మనందరి నిమిత్తం భయాన చెల్లిచ్చాడు. నేను వచ్చి తీసుకుపోయేదాకా వీళ్ళు నా సొత్తు ఎవరికి అమ్మడానికి లేదన్నారు. ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే ఆ పూర్తిగా సూటు ధరించుకుందాం, పూర్తిగా వస్త్రం ధరించుకుందాం, పూర్తిగా విశ్వాసం కలిగి ఉందాం, పూర్తిగా నమ్మకం కలిగి ఉందాం, పూర్తిగా కృప కింద నడుద్దాం, పూర్తిగా సత్యవాక్యాన్ని వెంబడించినప్పుడు మనం ధరించుకున్న ఆ సూటు కింద మనం మాట్లాడినట్టుగా ప్రారంభంలో ఈ శరీరం విడిచిపెట్టిపోయాక వెలుగు శరీరం ఉన్నది. ఆ వెలుగు శరీరం వచ్చి విమోచించబడిన శరీరాన్ని పట్టుకొని దీన్ని తీసుకెళ్ళి ఆ మహిమా శరీరంగా మార్చాలి. ఇప్పుడు ఒక్కటే ఒక్క పని మిగిలి ఉన్నది. నువ్వు ఆత్మను పొందుకున్నాక మిగిలిన పని ఒక్కటే. ఏం పని అది? అంతే. ఈ నీ వస్త్రాలు కాదు, నా వస్త్రాలు కాదు, మనం కొనుక్కొని ధరించుకునే సూట్లు కాదు. ఇది ఆత్మను పొందుకోవటం వల్ల నీకు ఇవ్వబడిన వస్త్రములు. అది యేసు క్రీస్తు ద్వారా నీకు నాకు పంపబడిన వస్త్రము.